सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम्। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. 6వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ మహాస్వామి వారు కేనోపనిషద్ వాక్య వినోదిని అంటారు. మనకి శృతుల యొక్క చివరి భాగములు ఉపనిషత్తులు, వేదములు వేదాంతములు. వేదము ధర్మాన్ని చెప్తుంది, కర్మకాండ చెప్తుంది. ధర్మము అంటేనే ఆచరించేది, ఆచరించేది కాబట్టి క్రియ. ఆ పైన ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవడం ప్రధానమైన విషయం కాబట్టి దానికి సంబంధించి ఎట్లా ఏది చెయ్యాలి అన్నదాన్ని యజుర్వేదం లాంటివి చెప్తాయి. భగవంతుని యొక్క స్తుతులు రుక్కులుగా ఋగ్వేదం చెప్తుంది. సంగీతంగా సామ అంటే శాంతి, శాంతి కలిగేటట్టుగా వాటిని గానం చేయడం సామవేదం చెప్తుంది. ఈ మూడిట్లోకి అథర్వణ వేదం వచ్చేస్తుంది. అందుకే వేదత్రయీ అని పిలుస్తారు. అందులో మళ్ళీ ప్రత్యేకించి ఉపనిషత్తులు కొన్ని ఉంటాయి. ఈ ఉపనిషత్తులు వేదముల యొక్క చివరి భాగములు. అవి జ్ఞాన సంబంధమైన విషయాలు. గురు శిష్యులు ఇద్దరు కూర్చుని మాట్లాడుకునేటటువంటి భాగాలు. ఇందులో ఉపనిషత్ అన్న మాటకే అర్థం ఏమిటి అంటే గురువు గారి సమీపమునకు తీసుకుని వెళ్ళుట. ఉప అన్న మాట వేస్తే ఉపనయనము అన్నట్టే. ఉపనిషత్ ఏది జీర్ణము కాదో దాని దగ్గరగా వెళ్ళుట అంటే ఆత్మజ్ఞానమును గురించి పరిచయమును పొందుట. ఇందులో అనేక ఉపనిషత్తుల్లో మళ్ళీ దశోపనిషత్తులని ప్రధానమైనవి. ఆ దశోపనిషత్తుల్లో మళ్ళీ కేనోపనిషత్తు చాలా చాలా గొప్ప ఉపనిషత్తుగా చెప్తారు. అది చిన్న ఉపనిషత్తు, కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎక్కడా దొరకని విషయాన్ని ఏదైనా పరిశీలించవలసి వస్తే కేనోపనిషత్తులో వెతకండి అంటారు. అంటే కేనోపనిషత్తులో కనపడని ఆత్మ సంబంధమైన విషయము ఉండదు అని. కేనోపనిషత్తు ప్రధానంగా ఒక విషయాన్ని మనకి తెలియచేస్తుంది. ఆత్మ తెలియబడేది కాదు. ఇప్పుడు ఇది పుస్తకము అని నేను తెలుసుకోవాలంటే పుస్తకం వేరే ఉండాలి, నేను వేరే ఉండాలి. ఆత్మజ్ఞానమును పొందుట, ఆత్మను తెలుసుకుంట, ఆత్మ సాక్షాత్కారం అవుట ఇలాంటి మాటలు ఉండవు. అవి వ్యావహారికంగా ప్రయోగించేవే తప్ప నిజానికి ఆత్మను తెలుసుకొనుట అంటే అది అనుభూతి, అనుభవంగా ఉంటుంది. నేను ఆత్మ అని అనుభవాన్ని పొందాలి. అయితే అటువంటిది ఒకటి ఉంటుందని పరిచయం చేయడం, దాని గురించి తెలియచేయడం ఉపనిషత్తు యొక్క ప్రధానమైన సారాంశం. ఈ అనుభూతి అన్నది పొందడం ఒకరు ఇచ్చినప్పుడు పొందుతాం. అది పరమేశ్వరుడు అనుగ్రహించాలి. అందుకే ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన అన్న మాట వచ్చింది. అద్వైత వాసన, అద్వైతానుభూతిని పొందడానికి
ఏది కావలసి ఉంటుంది అంటే ఈశ్వరానుగ్రహము లేకుండా జ్ఞానము అనుభవముగా మారదు. పుస్తకంలో ఉన్నది తెలుసుకోవడం ఎలా ఉంటుందో అంతవరకే. అది అనుభవంగా మారడం ఎవరి మీద ఆధారపడుతుంది అంటే ఈశ్వర కృప మీద ఆధారపడి ఉంటుంది. ఆయన అనుగ్రహించిన నాడు, ఆయన ప్రీతి చెందిన నాడు ఆ జ్ఞానము అనుభూతిగా మార్చి నేను శరీరము కాదు నేను ఆత్మ అన్న అనుభవానికి చేరుతాడు. అది ఎవరు చేరుతారు అంటే అది అట్లా సాధన చెయ్యగా భక్తితో కూడిన ధార్మిక జీవనాన్ని, ఆశ్రమాన్ని ప్రధానం చేసుకొని నడుపుతారు. ధర్మము ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆశ్రమం మీదే ఆధారపడిపోతుంది. ఎక్కువగా 99% ధర్మం ఆధారపడేది ఆశ్రమం మీద. ఎందుకనంటే దేశకాలముల మీద ధర్మం ఆధారపడినా అది కొంచెం మనకి అన్వయం అవడంలో కొద్దిగా తక్కువ అన్వయం అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు నేను ఏ ధర్మం పాటిస్తానో అది కేదార్నాథ్లో ఉన్నప్పుడు పాటించడం కుదరదు. అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది, అక్కడ కట్టుకోవలసిన బట్టల విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడలా నేను చొక్కా తీసేస్తాను, పైన ఏమీ లేకుండా ఉత్తరీయంతో ఉంటానంటే చలికి తట్టుకోలేకపోవచ్చు. అప్పుడు ఆచారకాండ మారుతుంది, ధర్మం మారుతుంది. కానీ అవి తక్కువగా సంభవిస్తాయి. 99% ఆచరణ అన్నది, ధర్మాన్ని ఆచరించడం అన్నది మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. 100కి 99 గృహస్థులు ఉంటారు. కాబట్టి ధర్మం ఎప్పుడు ఎక్కువగా ఎవరి వైపు నుంచి వెళుతుంది అంటే గృహస్థాశ్రమ ధర్మంగానే వెళుతుంది. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు ఏ ధర్మాన్ని అనుష్ఠించాలో ఆ ధర్మాన్ని అనుష్ఠించిన నాడే ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు. అది వదిలిపెట్టి వేరొక ధర్మాన్ని పట్టుకున్న నాడు ఈశ్వరుడు సంతోషించాడు. కారణం ఏమంటే ఈశ్వర ప్రీతి అంతా ఆధారపడేది ధర్మానుష్ఠానం మీదే. ఎంత ధర్మానుష్ఠానం చేస్తున్నారన్న దాన్ని బట్టి ఆయన ఆనందపడుతూ ఉంటాడు. కాబట్టి కేనోపనిషత్తు ప్రధానంగా దేన్ని ప్రతిపాదన చేస్తుంది అంటే ఆత్మానుభూతిని పొందడం అన్నది జ్ఞానము. అది ఆ అనుభూతిని పొందడం అన్నది ఏర్పడిన తరువాత నిజానికి వ్యక్తం చేయడం సాధ్యం కాదు. అది అనుభూతిగా ఒకరి యందు మిగిలిపోతుంది అంతే తప్ప అది చెప్పడం అన్నది సాధ్యం కాని విషయం కూడా. అందుకే ఉపశబ్దం, దగ్గరగా తీసుకెళ్ళి దాని గురించి వివరించుగా. అయితే ఇది సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, సామగాన ప్రియ అని. సామగానం అంటే ఆవిడికి చాలా విశేషమైనటువంటి ప్రీతి. ఈ ఉపనిషత్తు కూడా సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. శంకరాచార్యులు వారు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చేసినప్పుడు ప్రతిపదార్థంగా ఇచ్చారు. కానీ ఒక్క కేనోపనిషత్తు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మినహాయింపునిచ్చి పదవ్యాఖ్య వాక్య వ్యాఖ్య రెండు చేశారు. అంటే మంత్రంలో ప్రతిపదానికి వ్యాఖ్యానం చేశారు, వాక్య వ్యాఖ్య అని ఆ మంత్రానికి ఉండేటటువంటి వ్యాఖ్యని వారు మనకి అందించారు. అంటే ఆ ఉపనిషత్తు యొక్క విలువ దాని వలన తెలుస్తూ ఉంటుంది. ఇందులో విశేషం ఏమిటి అంటే కేన అని ప్రారంభమైంది కాబట్టి ఉపనిషత్తు పేరు కేనోపనిషత్తు. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేర్షితాం వాచమిమాం వదంతి అని కేన శబ్దంతో ప్రారంభమవుతుంది. కేన అంటే ఎవ్వనిచే, అట్లా ప్రారంభమైంది కాబట్టి దాని పేరు కేనోపనిషత్తు. ఇందులో ఈ ఉపనిషత్తులో పరబ్రహ్మము అమ్మవారిగా సాక్షాత్కరించింది. అంటే పరబ్రహ్మమునకు నిజానికి రూపం ఏమిటి? దానికి ఏ రూపం ఉండదు, కానీ అది ఒక రూపాన్ని తీసుకోగలదు. ఒక రూపం తీసుకోవాలి అనుకుని పరబ్రహ్మం అనుకుంటే ఒక రూపాన్ని పొందుతుంది. ఒక రూపాన్ని ఎట్లా పొందింది అంటే అమ్మవారి రూపాన్ని పొందింది కేనోపనిషత్తులో. అది తృతీయ ఖండంలో దేవాసుర యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత దేవతలందరూ ఒక చోట కూర్చుని ఉన్నారు. కూర్చుని ఇంత పెద్ద యుద్ధం జరిగింది, ఈ యుద్ధంలో రాక్షసుల మీద మనం ఇంత పరాక్రమం ప్రదర్శించాం, వాళ్ళని ఓడించాం, మనం జయాన్ని పొందగలిగాం అని వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని చాలా ఆనందిస్తున్నారు. ఇదంతా ఈ విజయం సాధించడానికి వాళ్ళ పరాక్రమమే కారణము అని ఆరోపించుకొని, అప్పుడు ఒక యక్ష రూపాన్ని పరమాత్మ పరబ్రహ్మము పొందింది.
పొంది అక్కడికి వచ్చి నించుంది ఆ యక్షం. నిలబడితే వీళ్ళు చూశారు దూరం నుంచి. అంత తేజోవంతంగా ఉంది. ఎవరు ఆ యక్షము? వెళ్ళి చూసి రమ్మన్నారు. మొట్టమొదట అగ్నిని పంపించారు. అంటే కాస్త బ్రహ్మమునకు దగ్గరగా వెళ్ళడం, మాట్లాడటం కూడా అంత గొప్పే. రూపాన్ని పొందిన బ్రహ్మము దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా అంత చిన్న విషయం ఏం కాదు కదా. అగ్ని ముందు వెళ్ళారు. వెళితే ఆ అగ్నిని ఆవిడ అడిగింది, ఎవరు నువ్వు అని అడిగింది. నేను అగ్నిహోత్రుణ్ణి, నేను ఏదైనా దగ్ధం చేసేయగలను, అది నాకున్న శక్తి అని ఆయన చెప్పాడు. ఆవిడ ఒక గడ్డి పరకను అక్కడ పెట్టి, దీన్ని నువ్వు దగ్ధం చెయ్యను. ఆయన తన శక్తిని అంతటినీ ప్రదర్శించినప్పటికీ కూడా కాల్చలేకపోయాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎవరు కాల్చగలిగిన శక్తిని ఇచ్చారో వాళ్ళు కాల్చబడలేని శక్తిని కూడా రెండో దానికి ఇవ్వగలరు. ఆవిడ శక్తి అన్వయమైన నాడు అగ్ని కాల్చగలడు తప్ప అగ్నిని కూడా తట్టుకోగలిగిన శక్తి ఆవిడ ఒక గడ్డి పరకకి కూడా ఇవ్వగలరు. కాబట్టి ఇప్పుడు గడ్డి పరక కాల్చబడలేదు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయి సహజంగా అవమానం పొంది బాధతో వెనక్కి వెళ్ళిపోయి ఇంద్రుడు వాయువుతో చెప్పాడు, నాకు ఆమె ఎవరో అర్థం కాలేదు, ఆ యక్షము, నేను మరి ఎప్పుడూ లేనిది ఒక గడ్డి పరకని కాల్చలేకపోయాను అన్నాడు. అంటే వాయువుని పంపించాడు. ఆవిడ మళ్ళీ అడిగింది, ఎవరు, ఏం చేస్తావు, ఎవరు నువ్వు? నేను వాయువుని, ప్రభంజనుణ్ణి, ఏదైనా విరిచేస్తాను, ఎగరగొట్టేస్తాను, అది నా శక్తి. ఆవిడది మళ్ళీ అదే గడ్డి పరక అక్కడ పెట్టి దీన్ని ఎగరగొట్టాడు. ఆయన తన బలాన్ని అంతటినీ ఉపయోగించాడు. ఏదైనా ఎగరగొట్టగలగడం నిజంగా వాయువు యొక్క శక్తే. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ నుంచి వచ్చింది. శక్తి అన్న మాట ఎక్కడున్నా ఆవిడదే, ఆవిడ నుంచే వచ్చింది. అది గమనించలేక ఇదంతా నాదే అన్న భావనలో ఉన్నాడు కదూ. అందుకని ఆయన గడ్డి పరకని కదల్చలేకపోయాడు. అంటే ఆయన శక్తి ఒక గడ్డి పరకని కదపలేని విధంగా ఆవిడ తగ్గించలేదు. ఆయన శక్తి అలాగే ఉంది. కానీ అంత శక్తి వాయువు ప్రదర్శించినా కదలకుండా ఉండగలిగినటువంటి బలాన్ని గడ్డి పరకకిచ్చింది. అంటే ఆవిడ తలుచుకుంటే అగ్ని కన్నా గొప్పతనాన్ని గడ్డి పరకకి కట్టబెట్టగలదు, వాయువు కన్నా గొప్పతనాన్ని ఒక గడ్డి పరకకి కట్టబెట్టగలదు. అంత గొప్ప తల్లి. ఆయన దిగులు పడి వెనక్కి వెళ్ళిపోయాడు. నేను కదపలేకపోయాను అన్నాడు. ఇంద్రుణ్ణి పంపించాడు, నువ్వు వెళ్ళి అసలు ఆవిడెవరు, ఏమిటి కనుక్కు రమ్మన్నాడు. ఆయన బయలుదేరి వచ్చాడు. అయితే వీళ్ళిద్దరి యొక్క అనుభవాన్ని విన్నాడు. విని కాల్చగలిగిన వాడు కాల్చలేకపోయాడు. అదేదో చాలా గొప్ప పదార్థం కాల్చలేకపోయాడంటే వేరే విషయం, అది గడ్డి పరక. కాల్చలేకపోయాడు. వాయువు కదపలేకపోయాడు. అంటే ఎక్కడో ఏదో తెలుసుకోవలసిన విషయం ఉంది. మనం కాల్చగలిగిన వాళ్ళమైనా మన శక్తినంతని పెట్టినప్పటికీ కూడా మనం కాల్చలేనంత శక్తిని అవతల పదార్థానికి కట్టబెట్టగలిగిన శక్తి ఏదో ఉందన్నమాట. అదే వాయువుకి అన్వయం. అంటే యుద్ధంలో కూడా గెలవడానికి మనం చూపించిన పరాక్రమం మనది కాదు. రాక్షసులు ఓడిపోవలసినంత పరాక్రమం మన ఎందు వ్యక్తమయ్యేటట్టు చేసినది కూడా ఆవిడే, ఆ పదార్థమే అని ఆయన అనుకోగానే వినయం కలుగుతుంది. సహజంగా అహంకారం ఎప్పుడు కలుగుతుంది? నా అంతవాణ్ణి నేను అని ఓ అహంకారం బయలుదేరింది అనుకోండి. అది బయలుదేరగానే ఏమవుతుందంటే, నేనే నా అంతవాణ్ణి నేను కదా, కాబట్టి ఇది నేను ఎందుకు చేయలేను, లేకపోతే ఇది నేను ఎందుకు చెయ్యాలి, ఇలాంటి భావాలన్నీ బయలుదేరుతాయి. వినయం కలగగానే ఏమవుతుందంటే ఇవన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఆయన వినయంతో వచ్చాడు. ఆ వినయం కలగగానే ఇంద్రుడు రాగానే ఆ యక్షము అంతర్ధానమై బహుశోభమానాముమాం హైవవతీం అని ఆ ఉపనిషత్తులో ఇది ప్రధానమైనటువంటి విషయం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కేనోపనిషత్తు మీద ప్రీతి చాలా అన్న విషయం అనేక కారణముల చేత తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఉపనిషత్తు
బ్రహ్మమును గురించి అద్వైతానుభూతిని గురించి అంత గొప్పగా చెప్పడం. వారు తురీయాశ్రమంలో ఉన్నవారు కాబట్టి వారికి అది చాలా ప్రధానమైన విషయం. పైగా శంకరాచార్యుల వారి చేత స్థాపింపబడిన పీఠానికి ఆధిపత్యంలో ఉన్నవారు కాబట్టి జ్ఞాన మార్గమునందు ఉండేటటువంటి వారు. సహజంగా ఆయన జ్ఞాన మార్గమునందే ఉంటారు కాబట్టి ఆయనకి ఆ ఉపనిషత్తు యందు చాలా ప్రీతి. పైగా పీఠానికి అధిదేవత కామకోటి, సాక్షాత్ త్రిపుర సుందరిని తెల్లవారి లేస్తే ఆరాధన, కామాక్షి పరదేవత. అందుకని ఉపనిషత్తు యందు సహజముగా ప్రీతి ఉంటుంది ఆయనకి. కాబట్టి బహుశోభమానాం ఉమాం హైభవతీం, బంగారు తీగ ఎలా మెరిసిపోతూ ఉంటుందో అంత కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ ఆమె ఒక రూపాన్ని పొందింది. లోకంలో ఉన్నటువంటి పోకడ ఏమిటంటే రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం. నేను కుండ అన్నాను అనుకోండి, వెంటనే ఒక రూపం మనసులో కనపడుతుంది. నేను పేరు చెప్పకుండా మట్టితో చేస్తారు, నల్లగా ఉంటుంది, నీళ్లు పోస్తే చల్లగా ఉంటాయి, గుండ్రంగా ఉంటుంది, చుట్టముదురు మీద పెట్టుకుంటారు కదా అన్నాను అనుకోండి, కుండ అంటే. అంటే రూపము చెప్తే నామం ఉంటుంది, నామం చెప్తే రూపం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ నామరూపములు మాయ. ఎందుకంటే నామము రూపము ఇవి శాశ్వతము కానివి, వేరొక దాని మీద ఆధారపడి ఉన్నవి. కుండ మట్టి మీద ఆధారపడింది, మట్టి నిజం, కుండ శాశ్వతం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒక రూపాన్ని పొందింది. ఎందుకు పొందింది అంటే ఏదైనా చెప్పవలసి వస్తే, జ్ఞానోపదేశం చెయ్యవలసి వచ్చినప్పుడు ఒక రూపమును ధరించి మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మము రూపమును దాల్చింది. ఆవిడే జ్ఞానప్రసూనాంబ. శ్రీకాళహస్తి క్షేత్రమనందున్న జ్ఞానప్రసూనాంబ కేనోపనిషత్తు యందు ప్రతిపాదింపబడినటువంటి ఉమా హైమవతి స్వరూపమే అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు. కాబట్టి ఇప్పుడు అటువంటి బంగారు రంగుతో ఆమె కనపడింది. ఈయన ముందు ఏమడిగాడంటే ఆ యక్షం ఏది అని అడిగాడు. అడిగితే ఆవిడంది, ఆ యక్షమో నేనో ఏదో కానీ మీ అందరూ గెలవడానికి కారణము ఏదో అది నిజానికి బ్రహ్మము. ఆ బ్రహ్మము వలన మీరందరూ విజయమును సాధించారు. సా బ్రహ్మేతి హోవాచ. ఏ బ్రహ్మము ఉన్నదో దాని నుండి ఎవరికి ఏ శక్తి కావాలో ఆ శక్తి ప్రసరణమవుతోంది. ఆ శక్తి ప్రసరణము ద్వారా తాను కృతార్థుడవుతున్నాడు. అంటే చేయవలసిన పని, సంకల్పించిన పనిని చేశానన్న తృప్తిని పొందగలుగుతున్నాడు. అది బ్రహ్మము. దానికి నిజానికి కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు ఇవన్నీ ఉండే అవకాశం లేదు. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అజాయమానో బహుధా విజాయతే. అది ఎప్పుడు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇట్లా కనపడుతున్నాను అని చెప్పింది. కేనోపనిషత్తులో బ్రహ్మము ప్రధానమై కనపడి దేవతలలో కూడా మళ్ళీ ప్రత్యేకించి అగ్ని, వాయువు, ఇంద్రుడు గొప్పవాళ్ళు అవడానికి కారణమైంది. ఎందుకని అంటే బ్రహ్మము ఒక యక్షము యొక్క రూపాన్ని ధరిస్తే మొదట చూసిన వాళ్ళు అగ్ని, వాయువు, ఇంద్రుడు. మళ్ళీ ముగ్గురులో వినయంతో దగ్గరికి వెళ్ళి ఆ యక్షము ఒక రూపాన్ని పొంది స్త్రీగా కనపడితే ఆమె దర్శనం పొంది మాట్లాడిన వాడు ఇంద్రుడు. అందుకని ఇప్పుడు ఆధిక్యాన్ని నిరూపణం చేయవలసి వస్తే దేవతల్లో ముందు ఇంద్రుడిని చెప్తారు, చెప్పి అగ్నివాయువుల్ని చెప్తారు. అది శక్తి వలన కాదు చెప్పేది. దేని వలన చెప్తారు అంటే పరబ్రహ్మ దర్శనమును దృష్టిలో పెట్టుకుని చెప్తారు. అది కేనోపనిషత్తు ఆధారమైంది. కేనోపనిషత్తులో ఏ అద్వైతానుభూతిని గురించి మాట్లాడతారో అవి సాక్షాత్ అమ్మవారు మాట్లాడిన మాటలే. కాబట్టి పరదేవతకి ఆ ఉపనిషత్తు ప్రీతిపాత్రమైనది అన్న మాట అనడానికి అవకాశం ఉండదు. అది ఆవిడే లోకమును అనుగ్రహించడానికి, దేవతల యొక్క అతిశయాన్ని తగ్గించడానికి చెప్పింది. కాబట్టి అందులో ఆవిడ ఒక రూపాన్ని స్వీకరించడం, మాట్లాడడం అన్నవి ప్రతిపాదింపబడ్డాయి. కాబట్టి ఆ ఉపనిషత్తు అమ్మవారి రూపాన్ని ధరించిన పరబ్రహ్మమునకు దగ్గరగా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకునే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేసినప్పుడు శృతీనాం మూర్ధానో దతతి తపయవు శేఖరతయా అని ఒక శ్లోకాన్ని రచించారు. శృతుల యొక్క మూర్ధానం చివరి భాగమునందు నీ పాదములు ఉంటాయి. అంటే కేనోపనిషత్తు యందు నువ్వు ఒక స్త్రీ రూపంలో కనపడ్డావు. అమ్మా, నువ్వు అలా కనపడ్డావే, ఆ కనపడినప్పుడు ఎట్లా కనపడ్డావో ఆ దివ్య పాదములు నా తల మీద పెట్టు.
శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. ఆ పాదములే నా తల మీద పెట్టన్నారు. అంటే ఒక రూపాన్ని పొందింది పరబ్రహ్మం. పరబ్రహ్మము రూపాన్ని పొందినప్పుడు ఆ పాదములు తల మీద పెట్టుకున్నారనుకోండి, అది జ్ఞాన ప్రసరణమునకు కారణమవుతుంది. ఆ జ్ఞాన ప్రసరణమునకు కారణమై జ్ఞాన ప్రసూనాంబానుగ్రహమును పొందాడనుకోండి, ఆయన ఏమవుతాడు? అద్వైతానుభూతిని పొందుతాడు. అప్పుడు ఇంకా ఆయన మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు. ఆయన ఏది పొందాలో అది పొందేశాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అప్పుడు ఆయనకి నామరూపాత్మకమైన జగత్తు స్థానంలో బ్రహ్మము దర్శనమవుతుంది. అది నోటితో చెప్పేది కాదు. అప్పుడు ఆయన ఒక పిచ్చివాళ్ళ కూడా కనపడచ్చు. అందుకు జ్ఞాని ఉన్మత్తుడిలా కనపడతాడు అని. ఓ రామకృష్ణ పరమహంసల, ఒక భగవాన్ రమణుల్లా అట్లా కనపడతారు. అయితే ఈ జ్ఞానము కలగడం మాత్రం ఆవిడ అనుగ్రహం మీదే ఆధారపడింది. ఆవిడ ఇవ్వాలి అది. అందుకని శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు కూడా శ్రీ విద్యా సంప్రదాయాన్ని అద్వైత సాంప్రదాయాన్ని దగ్గరికి తీసుకొస్తూ మాట్లాడారు. శంకరాచార్యుల వారి యొక్క చాలా గొప్పతనం ఎక్కడుందంటే, ఏదో ఒకదాని దగ్గర ఆయన కేవలంగా పరిమితం కాలేదు. శ్రీ విద్యా సంప్రదాయాన్ని అంత గొప్పగాను కీర్తిస్తూ సౌందర్య లహరి వంటివి ఇచ్చి, లలితా త్రిశతికి భాష్యం ఇచ్చి, వారు మళ్ళీ దాన్ని అద్వైతం వైపుకి కలిపారు, తీసుకొచ్చి చివరకు వచ్చారు. కాబట్టి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. ఆవిడ పాదాలు నువ్వు తీసి తల మీద పెట్టుకుంటావా? ఎలా సాధ్యం? ఎలా తీసుకుంటావు? అవి నువ్వు తీసుకుని పెట్టేసుకుని జ్ఞానం పొందేసేవి కావు అవి. ఆవిడ పెట్టాలి పాదాలు. అక్కడుంది ఉపనిషత్తులో ప్రతిపాదింపబడిన రహస్యాన్ని శ్లోకంలోకి తీసుకొచ్చారు. ఆవిడ దయతో అనుగ్రహించి పాదములు పెట్టవలసింది. నువ్వు వెళ్ళిపోయి ఆవిడ పాదాల దగ్గర కూర్చొని తీసేసుకొని తల మీద పెట్టేసుకుని నేను జ్ఞానం పొందేశానంటావా? ఎట్లా సాధ్యం అది? ఆవిడ నీ యందు దయను పొందాలి. రే, నేను నీ యందు దయ వహించాను రా అని ఆమె పెట్టాలి. ఎప్పుడు ఎందుకు పెడుతుంది ఆవిడ అంటే, భక్తి ఏం చేస్తుంది అంటే రెండు విషయములను తెలియజేస్తూ ఉంటుంది. భక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్టు చేస్తుంది. కారణం ఏమిటి అంటే, ఆవిడ ఉన్నది, మనకేమి లోటు. అందుకని భక్తి ఎక్కడ ఉన్నదో అక్కడ సంతోషం ఉంటుంది. భక్తి ఎక్కడ ఉందో అక్కడ ఆనందం ఉంటుంది. భక్తి సరిగ్గా ఇంకా నిలబడలేదనుకోండి, అది కొట్టబడుతూ ఉంటుంది. కొట్టబడితే క్షణానికి భావాలు మారిపోతూ ఉంటాయి, దుఃఖమునకు వశపడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా భక్తి కలిగిన వాడికి పెద్ద ధైర్యం ఏమిటంటే, పరమాత్మ ఉన్నాడు, ఆయన చూస్తాడు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఎక్కడ అంటే, అసలు ఆ నిర్వచనం చేయడంలో ఉంటుంది ఆయన గొప్పతనం. శివానంద లహరిలో భక్తి గురించి మాట్లాడుతూ ఆయన మొదట అన్న మాట ఏంటంటే, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. భక్తుడు ఎవరంటే అర్భకుడు, పసిపిల్లాడు. నిజానికి తనని తాను రక్షించుకుంటాడా? అమ్మ రక్షిస్తుందా? అమ్మ రక్షిస్తుంది. భక్తి అమ్మ లాంటిది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఆయనకి ఇతర విషయాల మీద అంత బాగా దృష్టి నిలబడుతుండదు. ఆయనకి దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడ నిలబడిపోతూ ఉంటుంది అంటే, ఆ భగవత్ సంబంధమైన కీర్తన, ఆ కథలు, ఆ విషయాలు, వాటి మీదే ఎక్కువ రమిస్తూ ఉంటాడు. ఆ రమించడం అన్నది తనలో తానే, దానికి బయట నుంచి ఆయనకి ఏం అక్కల, తనలో తానే రమిస్తూ ఉంటాడు. పసిపిల్లవాడు దేనికి ఆడుకుంటున్నాడు, దేనికి సంతోషపడుతున్నాడు అంటే కారణం ఏం చెప్పగలరు మీరు? వాడు ఇలా చేతులు తిప్పుతూ ఉంటాడు, కాళ్ళు తిప్పుతూ ఉంటాడు. వాడు ఏడవలసి వస్తే దేనికి ఏడుస్తాడంటే ఒకే ఒక్క కారణానికి ఏడుస్తాడు. వాడికి అమ్మ కనపడకపోతే ఏడుస్తాడు. ఎంత ప్రేమ ఉండి మేనత్త అవనివ్వండి, లేకపోతే మేనమావని ఎవడమనివ్వండి, తాత అవనివ్వండి, నాయనమ్మ అవనివ్వండి, అమ్మమ్మ అవనివ్వండి, ఎవరైనా కూడా అమ్మ తర్వాత ఇవ్వండి. వాడికి అమ్మ కనపడితే సంతోషం.
భక్తుడికి భగవంతుడి గురించే సంబంధం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. పిల్లాడు అమ్మ కోసం ఏడిచి 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 వెక్కిళ్ళు వచ్చేసి, ఓరి నాయన ఎదురింట్లో పేరంటానికి వెళ్ళిందిరా అని చూపించినా వాడు ఊరుకోడు. ఆ పక్క మేడ మీదే ఉన్నా వాడు వినడం. మేనత్తి ఎత్తుకుంటే ఒప్పుకోడు. వాడు విరుచుకు పడిపోయి ఏడుస్తాడు. అమ్మ వచ్చి ఎందుకురా అంత ఏడుపని ఇలా ఎత్తుకోగానే వాడు ఆనందపడిపోయి ఏడుపు ఆపేసి, అయినా ఈ కనుకొలుకుల్లోంచి నీళ్ళు వస్తాయి. ఆనందం. ఆనందాశ్రువి ఆతనోతి పులకం. వాడికి పులకాంకురాలు వస్తాయి. అమ్మ కనపడగానే అంత ఆనందం. భక్తుడికి ఎప్పుడూ భక్తి. మధ్య మధ్యలో ఏదో వచ్చి కొడుతూ ఉంటుంది. క్షణకాలం విస్మరిస్తాడు. తన ఆనందం తనది గనక, తన ప్రపంచం తనది గనక, తన సామ్రాజ్యం తనది గనక దానిలో ప్రవేశించగలిగిన హక్కు, అధికారం, ధైర్యం, అవకాశం, స్వేచ్ఛ ఎవ్వరికీ ఉండవు. అది ఆయన వరకే ఆ ప్రపంచం. అది ఆయన తిరిగే ప్రపంచం. కాబట్టి ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తస్యాదనం. అప్పుడు సరే, ఇప్పుడు ఆ శ్లోకం అంతా ఎందుకనండి, ఆ భక్తి కలిగిన వాడికి ఏమవుతుందంటే అన్ని భగవద్విభూతిగా చూసి ఆనందపడిపోతుంది. కాబట్టి పెద్ద దేశభావం నిలబడదు. అన్నిటినీ ప్రీతితో చూస్తుంటారు. క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే క్షమాగుణం లేదనుకోండి ఏమవుతుందంటే అదో బరువు ఆయన మనసుకే అవుతుంది. వాడు ఎలాగో బాగుపడ్డాడు. ఇప్పుడు వాడి గురించి ఎక్కువ ఆలోచించి నేను పాడైపోతాను, అందుకని నన్నుగా ఉంచుకుంటే పోయాయి అని తనుగా బ్రతకడానికే ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, క్షమాగుణం పెరుగుతుంది. తను ప్రశాంతంగా ఉండడానికి చూసుకుంటాడు. అంతేగాని మీ ప్రశాంతతని అవతలవాడు పాడు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రవర్తించేవాడు అనుకోండి, వాడి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తే మీ ప్రశాంతత పోతున్నప్పుడు వాడు విజయం సాధించినట్టు. మీరు ఏం చేయాలి, మీ ప్రశాంతత మీరు దక్కించుకోవాలి. అంటే మీరు చేయవలసింది, మీరు ఏది పట్టుకుని ప్రశాంతంగా ఉంటారో దాన్నే పట్టుకుని మీరు ఉండాలి. మిగిలిన విషయాల గురించి పెద్ద ఆలోచించకుండా వదిలిపెట్టేయడం. కాబట్టి క్షమాగుణం పెరుగుతుంది సహజంగా. ఎప్పుడూ ఏది పట్టుకుంటుంటాడంటే ఈశ్వరుడు. ఏదైనా చేస్తే దీనివల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతాడా అని చేస్తూ ఉంటాడు. అప్పుడు కొన్నాళ్ళు పోయాక ఆ భక్తి ఏది చేసినా ఈశ్వరుడు ప్రీతి చెందుతాడా అన్నప్పుడు చేసేదంతా ధర్మమే అవుతుందా అవదా? అధర్మం ఎందుకు చేస్తాడు? ఎలా చేస్తాడు? దీనివల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు, అదే చేస్తాడు. దీనివల్ల ఈశ్వరుడు ప్రీతి చెందడు, అది ఎంత గొప్ప భోగమైనా ఇక అక్కల వదిలేస్తాడు. ఇప్పుడు ఈశ్వరుడు అది చూస్తాడు. నీకేం కావాలరా, నేనేం సంతోషిస్తానో అది కావాలి. నీకేం కనపడుతూ ఉంటుంది? నేనే కనపడుతూ ఉంటాను. నీ సంతోషం అంతా దేనికోసం? నా కోసం. నా వలన కలిగే సంతోషానికి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళు నీ తలపుల్లో తగ్గిపోతారు. అది నిజానికి అవతల వాడికి రక్షణ కోల్పోయినట్టు. భక్తుడి తలపులలో ఉండడం అదృష్టం. కాబట్టి నేను నువ్వు అని రెండు ఎందుకు అసలు? దానివల్ల ఏమిటి ప్రయోజనం? నువ్వు ఉన్నా నేను తప్ప నీకు ఇంకేం లేదు. కాబట్టి ఇంకా రెండు ఎందుకు? ఓ పని చేయి, ఇలా ఎంత సాధన చేస్తే ఈ భక్తి ఇంత దృఢతరమైంది, ఇంకా రెండు వద్దు, నువ్వు నాలోకి వచ్చి అని కలుగుతాడు. అప్పుడు జ్ఞానం ఇస్తాడు. అందుకే ఎక్కడెక్కడ మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా చివరికి ఆ అద్వైత అనుభూతి దగ్గరికి వెళ్ళిపోతారు శంకరాచార్య వారు. దాన్ని మాట్లాడతారు. అది ఈశ్వర ప్రసాదం అని మాట్లాడతారు. దానికి ధర్మము భక్తి ప్రధానం. అది జగద్గురువుల స్థాయి. అంటే ఏది నిజంగా కరదీపికయో, ఏది చెప్పాలో, ఎట్లా నడిపించాలో, ఎట్లా మాట్లాడాలో అట్లాగే మాట్లాడతారు. అలాగే మాట్లాడతారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. అంటే శంకరాచార్యులు వారు ఒకటి, మహాస్వామి వారు ఒకటి. అదే అవతారం ఈయన. అందుకే ఆ ధర్మాన్ని ప్రధానం చేసి మాట్లాడతారు. అందుకే శివానంద లహరిలోనే అనుకూలం నిజబీజ సంతతి రయస్కాంతోబలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. భక్తి అంటే ఇంతే అన్నారు. చివరి స్థితి నది సముద్రమునందు కలిసిపో అనుభూతి. ఇక తాను సముద్రంగా మిగిలిపోతుంది. ఇది ఆవిడ ఇవ్వాలి అన్న భక్తి ధర్మాన్ని
ఆవిడ ఇచ్చిన తర్వాత అనుభూతి అవడాన్ని. కేనోపనిషత్తు చిన్నదైనా అంత అందంగా మాట్లాడుతుంది. అది ఆవిడే మాట్లాడింది. బ్రహ్మము ఆవిడ రూపాన్ని పొంది ఉమా హైమవతి అన్న పేర్లతో మాట్లాడింది కాబట్టి కేనోపనిషద్వాక్య వినోదిని. ఆ కేనోపనిషత్తులో ఉన్న మాటలు తలుచుకున్నా, ఉపనిషత్తుని తలుచుకున్నా ఆవిడ ఆనందిస్తుంది. ఎందుకంటే సారం అంతా అక్కడ ఉంది కాబట్టి. వేదసారం అంటారు చూడండి. అందుకే దేవీ భాగవతం పూర్తి చేసినప్పుడు ఏం చేశారంటే, ఈ మణిద్వీప వర్ణన చెప్పడానికి ముందు కేనోపనిషత్తు యొక్క ప్రధాన సారాంశం ఒక అధ్యాయం దేవీ భాగవతంలో. అది కేనోపనిషత్ సారహ అని ఒక అధ్యాయం చెప్పి, అది పూర్తి అయిపోయిన తర్వాత మణిద్వీప వర్ణనం చెప్తారు. మణిద్వీప వర్ణనంతో పూర్తి అయిపోతుంది. ఇంకా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు అప్పుడు వాస్తుహోమం చేసే రోజున మణిద్వీప వర్ణనం చదువుకోమంటారు. ఒకసారి మణిద్వీప వర్ణనం చదువుకుని వాస్తుహోమం చేసి ఇల్లు కట్టుకోవడం మొదలు పెడితే పరదేవతానుగ్రహం కలుగుతుంది. ఆ ఇల్లు కూడా అలా వృద్ధిలోకి వచ్చి అంత చక్కగా భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఎప్పుడు ఎలా పండాలో అలా, మెట్ట వేదాంతంతో కాదు. ఎందుకనంటే ఎలా ఉండాలో అలా ఉంటేనే అది సరి అయిన ధర్మం. అంతేగాని ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండకపోతే అది ధర్మం కాదు, అసహ్యంగా ఉంటుంది కూడా. కాబట్టి అట్లా ఉండేటట్టుగా అనుగ్రహిస్తుంది దేవీ భాగవతం యొక్క చివరి అధ్యాయాలు. అందుకే అటువంటి క్రమంతో పెడతాయి. కాబట్టి కేనోపనిషద్వాక్య వినోదిని దేవి అంటారు పక్కన. దేవి అంటే అమ్మవారికి అన్వయం. ఎందుకంటే ఉపనిషత్తు గురించి మాట్లాడుతున్నారు కదా మహాస్వామి గారు. అందుకని రేపు పెళ్ళవ్వాలి ఇది చదువుతున్నావు. పెళ్ళైపోయిన తర్వాత జీవితం పండాలని కూడా ఇది చదువుతున్నావు. రెండూ మంగళమే. ఎందుకని ప్రతి చోట కూడా చివర కురు కళ్యాణం అంటున్నారు. ఇది ప్రాణం. స్తోత్రానికి అంతటికి ప్రాణం ఎక్కడుంది అంటే కురు కళ్యాణం. ఇన్ని విశేషణాలతో అమ్మవారిని చెప్పినా కళ్యాణం చెయ్యి అడుగుతున్నారు. కళ్యాణం చెయ్యి పెళ్లి కాని పిల్లలకి ప్రధానంగా అన్వయం. మిగిలిన వాళ్ళకి జీవబ్రహ్మైక్య సిద్ధి కూడా, మిగిలిన వాళ్ళకి మంగళప్రదమైన జీవితం కూడా, గృహస్థాశ్రమం పండడం కూడా, ఇవన్నీ కళ్యాణం అయినప్పుడు ఈ కురు కళ్యాణంలో కేనోపనిషత్తులో కనపడినటువంటి అమ్మవారు ఎవరైతే ఉందో ఆవిడే దేవి. దేవి తత్వ సంబంధమైనటువంటి పేరు. దేవి అంటే రెండు అర్థాలు ఉంటాయి. దివ్ అంటే కాంతి, దేవతలు అంటాం కదా. విశేష కాంతి అంటే ఎంత కాంతి అంటే ఆవిడ అనుగ్రహిస్తే రూపం కనపడుతుంది. లేకపోతే నిజానికి కళ్ళు బైర్లు కమ్మడమే తప్ప రూపం కనపడదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ రూపాన్ని చూడడానికి కావలసిన శక్తిని కంటికి ఇవ్వాలి ఆవిడ. లేకపోతే మాంసచక్షుగా శక్తి ఉండదు. ఇప్పుడు ఉదయిస్తున్న బింబం ఎర్రబింబాన్ని చూసి పొగడకూడదు. నారింజ రంగు పొందినటువంటి సూర్యబింబాన్ని చూస్తారు. మధ్యాహ్న బింబాన్ని చూడగలమా కంటితో? గ్రీష్మ ఋతువులో చూడలేము, కంటికి శక్తి చాలదు. అనంత కోటి సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి అమ్మవారి రూపాన్ని చూడడానికి కంటికి శక్తి సరిపోతుందా? సరిపోదు. అప్పుడు ఆ రూపాన్ని చూడడానికి కావలసిన శక్తిని కంటికి ఆవిడ ఇవ్వాలి. అందుకే మీరు చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని ధరించినప్పుడు ఈశ్వరుడు దివ్య దృష్టినిచ్చి చూడడానికి అవకాశం ఇచ్చాడు అంటారు. మహాభారతంలో రాయబారానికి కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు విశ్వరూప సందర్శనం చేయించాడు. విశ్వరూప సందర్శనం అంటే అన్ని వేళలా ఒకేలా ఉంటుందని అనుకోకూడదు. విశ్వరూప సందర్శనం ఆ సందర్భాన్ని అనుసరించి ఈశ్వరుడు ఎటువంటి రూపంతో ఉండి అది చేస్తున్నాడో చూపిస్తాడు. ఒక్కొక్కసారి ఈ జగత్తునంతటిని భక్షిస్తున్న స్వరూపం కనపడుతుంది. దాన్ని అర్జునుడే చూడలేకపోయాడు. చూడలేక ఈ బాబోయ్ నేను చూడలేను, ఉపసంహారం చేయమన్నాడు. ఒక్కొక్కసారి సమస్తము తన యందు నిండి నిబిడీకృతమైనట్టు కనపడతాడు. భాగవతంలో యశోదకు కనపడ్డాడు అలాగా. కలయో ఇష్టవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాననో అని ఆవిడ ఆశ్చర్యపోయింది. అట్లా అంతటా తనయందే నిండి ఉన్నాయని చూపిస్తాడు. ఆ విశ్వరూపాన్ని సభలో చూపించినప్పుడు నిజానికి భీష్మాదులు కూడా చూడలేరు.
ఆయన ఇచ్చాడు శక్తి, ఇచ్చి చూడమన్నాడు. ఆ ఇచ్చినప్పుడు ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు. అయితే మళ్ళీ అక్కడ ఒక ప్రశ్న వచ్చింది, ధృతరాష్ట్రుడు అంత దుర్మార్గుడు ఎవరూ లేడు కదా భారతంలో, ఆయనకి ఎందుకు ఇచ్చాడు? ఎంత దుర్మార్గుడైనా ఆయనకున్న అధికారం, అవకాశం, అర్హత ఏమిటి అంటే విదురుడితో సఖ్యం. విదురుడు అంటే ప్రాణం. చెప్పిన మాట ఎలాగో వినడం, విదురుడు చెప్పింది వెంట ఎలాగో ఏం చేయడు, బాగా చెప్పామనుకుంటాడు. కానీ విదురుడిని వదిలి ఉండలేడు, ఆ ప్రేమ ఉంది, అస్సలు ఉండలేడు విదురుడు లేకపోతే. ఆ విదురుడు చెప్తూ ఉంటే వింటూ ఉంటాడు. ఏమైనా పాటిస్తాడా అంటే ఒక అక్షరం పాటించాడు. కితాబులు ఇస్తాడు, బాగా చెప్పారంటుంటాడు, కనీసం అదన్నా అంటాడు. కాబట్టి ఆ పాటి భక్తి ఒక సజ్జనుడి పట్ల ఉంది, సత్పురుషుడితో కలిసి ఉంటావు, అందుకని నీకు విశ్వరూప సందర్శన అధికారం ఇచ్చానని దివ్య దృష్టిని ఇచ్చాడు. అంటే సత్సంగం ఎంత గొప్పదో, సత్పురుష సహవాసం ఎంత గొప్పదో భారతం నిరూపణం చేస్తుంది. సరే, అందుకని దివు అంటే కాంతి అని అర్థం. అట్లాగే దివు అంటే క్రీడించుట అని ఒక అర్థం, ఆడుకోవడం. అది మామూలుగా బంతి ఆట ఆడుకోవడం, ఏదో పరిగెత్తి ఆడుకోవడం అలా ఉండదు. దివ్య క్రీడ, అది ఇతరులు ఆడలేనిది, ఆమె మాత్రమే ఆడగలిగేది ఒక ఆట ఉంటుంది, అది ఆడుతుంది ఆవిడ. ఆవిడ కాంతి అంటే స్వామి కేనోపనిషత్తు గురించి మాట్లాడుతున్నారు. అది ఇంకా ఆ భావన ఆయన నుండి అలాగే జాలువారుతోంది. అందుకని ఆ కేనోపనిషత్వాక్య వినోదిని దేవి ఆవిడ కనపడినప్పుడు ఎలా కనపడింది అంటే ఉపనిషత్ అంది, తస్యైష ఆదేశ యదే తత్ విద్యుతో వ్యర్జుతదా ఇతీం యమీమిషదా ఇత్యధిదైవతం. సాధారణంగా చూడండి, తటిల్లత అంటారు, సౌదామిని అంటారు. సౌదామిని అంటే ఆకాశం నుంచి మనం ఏ ఊరిలో ఉంటామో ఆ ఊరి నేల వరకు తాకినట్టుగా వస్తుంది మెరుపు తీగ పైనుంచి కిందకి. మీరు మేడ మీద నించుని చూస్తున్నారు అనుకోండి, వర్షం పడే ముందు మెరుపు తీగ ఆకాశంలోంచి భూమి వరకు, కాకినాడలో నేల వరకు దూరంగా పైనుంచి కిందకి ఒక తీగ లాగా కనపడుతుంది. ఊరంతా ఒక్క క్షణం కనపడుతుంది. ఆ మెరుపు తీగని నిజానికి మీరు కంటితో ఎక్కువసేపు చూడలేరు. ఒక మెరుపు తీగ కాంతిలో పట్టణం అంతా ఒక్కసారి కనపడి అయిపోతుంది. కానీ తటిల్లత అంటారు, సౌదామిని. ఆ మెరుపు తీగ ఎలా ఉంటుందో అటువంటివి కోటాను కోట్ల మెరుపు తీగలు ఒక్కసారి కనపడ్డాయి అనుకోండి, అది తట్టుకోగలమా? అట్లా కనపడింది ఆమె. కనపడినప్పుడు అది హైమవతి, అది ఉమా. అందుకని ఆ రెండు ఉపనిషత్ ప్రతిపాదితమైన నామములు అని. అందుకని పెద్దలు కీర్తన చేసినప్పుడు ఈ హైమవతి నామం మీద, ఉమానామం మీద కీర్తనలు ఎక్కువ. అందుకే హిమగిరి తనయే హేమలతే అని, హైమవతి అని మహాస్వామి గారు కూడా ఆ నామం మీద ఉన్న ప్రీతితోటే హిమగిరి తనయి అని ప్రయోగించారు. కాబట్టి ఆ హైమవతి అంత బంగారు రంగులో ఉంటుంది ఆ మెరుపు. కోటాను కోట్ల మెరుపు తీగలు ఒక్కసారి కళ్ళ ముందు వస్తే ఎలా ఉంటుందో అంత కాంతితో కనపడింది. అప్పుడు దివు అంత కాంతి ఇంకెక్కడ ఉంటుంది? అందుకని ఆవిడ దేవి. అందుకని ఆవిడ గురించి ఎప్పుడైనా చెప్పవలసి వస్తే నామము ఎప్పుడూ గౌణము. మీరు ఏ నామైనా చెప్పారనుకోండి, అది గౌణమని గుర్తు. అంటే ఒక గుణావిష్కారం చేస్తుంది. పరబ్రహ్మమునకున్న మొదటి లక్షణం ఏంటంటే నిర్గుణుడు. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరులు వేదాంత డిండిమహలో. నిరాకారం నుంచి సాకారం, నిర్గుణం నుంచి సగుణంలోకి వస్తాడు. భగవంతుని యొక్క లక్షణంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అంత మెరుపు తీగలా ఉండేటటువంటి వాడు, అంత కాంతి కలిగిన వాడు. అటువంటి పరమాత్మ ఆడుకుంటూ ఉంటాడు. పురుషుడిగా మీరు చెప్తే, స్త్రీగా చెప్పినా ఆడుకుంటూ ఉంటుంది అనాలి. అంటే పురుషుడా అండి, స్త్రీ అండి ఇంతకీ అంటే ఆయన పురుషుడు కాడు, స్త్రీ కాడు, నపుంసకుడు కాడు. ఆయన ఎలా కనపడాలనుకుంటే అలా కనపడతాడు. ఎందుకంటే అమ్మవారు ఏం చెప్తుందో అదే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. ఈ జగత్తంతటినీ నేనే తిప్పుతున్నానంటాడు. ఆవిడ ఏమంటుంది? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటే. ఆయన ఏమంటాడు? జంత్రగాడు బొమ్మలను తిప్పినట్టు నేనే తిప్పుతున్నాను. ఆవిడ అదే అంటుంది, ఆయన అదే అంటాడు. అప్పుడు ఆయన ఆవిడే
ఆయన కాదు, ఆవిడే కాదు, నపుంసకుడు కాదు. అందుకే పరంజ్యోతి అని ఒక నామం అన్ని అష్టోత్తరాల్లో సహస్రాల్లో కనపడుతుంటుంది. అది జ్యోతిస్వరూపం. మీరు ఏ రూపంలో ఆరాధిస్తున్నారో ఆ రూపంలో అనుగ్రహిస్తుంది మీరు. అయితే అమ్మవారిగా సహజంగా కారుణ్యం ఎక్కువ. ఎందుకని అమ్మవారిగా ఇరుపుతూ ఉంటుంది అంటే శంకర్ల రహస్య సౌందర్య లహరులు అంటారు. కాచిదరుణ, ఆ కరుణ, ఆ దయ ఉన్నదే అదే అరుణ, ఎరుపు రంగులో కనపడుతూ ఉంటుంది. ఎరుపు ఎక్కడైనా ఉందనుకోండి, ఎరుపు కనపడితే అర్థం ఏమిటంటే మార్పు. మార్పు రావాలి అంటే జగత్తుకి లక్షణం ఏమిటంటే ముందు ఎరుపు వస్తుంది. చీకటి పోయి పగలు వస్తోంది, పూర్వ సంధ్య ఎరుపు వస్తుంది. పగలు పోయి రాత్రి వస్తోంది, ఉత్తర సంధ్య ఎరుపు వస్తుంది. జీవించి ఉన్నాడు, ఎర్రటి రక్తం తిరుగుతూ ఉంటుంది. ఎరుపు ఎక్కడ ఉన్నా మార్పు, జీవం, చైతన్యం దీనికి సంకేతం. అమ్మవారు మార్పు తీసుకురావాలి. ఏ మార్పు? బ్రహ్మచారి గృహస్థు కావాలి అంటే ధర్మానుష్ఠానం మారుతోంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మచారి గృహస్థ అయితే బ్రహ్మచర్యాన్ని వదిలేశాడా అంటే బ్రహ్మచర్యాన్ని వదిలేయడం అన్న మాట అన్వయం కాదు. అలా వదిలేయడం ఉండదు. బ్రహ్మచారిగా తాను ఏ విద్యా సముపార్జన చేశాడో అది ఆయన యందు అలాగే ఉంటుంది. దాన్నే గృహస్థుగా ఆయన వాడుకుంటాడు. వాడుకుని ధర్మాచరణం చేస్తాడు. బ్రహ్మచర్యాన్ని వదిలేసి గృహస్థ అయ్యాడన్న మాట అన్వయం కాదు. ఈ కట్టు జారుతుందంటే విప్పరు. బ్రహ్మచర్యాశ్రమ కట్టు విప్పేశారండి అన్న మాట వాడకూడదు. అందుకే దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే, పుల్లలు కట్టు కట్టారనుకోండి. ఏదో మా మనవాడిని పిలిచి ఒరేయ్ కట్టు కట్టరా ఈ పుల్లలను అన్నాడు. వాడేదో వాడి బలం కొద్ది ఆ పుల్లల్ని కట్టు కట్టాడు. నేను వచ్చి చూశాను, ఇవి తల మీద పట్టుకుంటే జారి కింద పడిపోతాయని నేను మోకాలు పెట్టి నొక్కి గట్టిగా కట్టు కట్టి ఆ కట్టినప్పుడు వాడైతే ముడేస్తాడు. తెలివైన వాడు తాత ఏం చేస్తాడంటే ముడేయుడు, దాన్ని బాగా దగ్గరకి తీసి చుట్టి ఇలా బాగా చుట్టేసి పిడలా పెట్టేస్తాడు. అది చుట్టుకుపోయి అలా ఉండిపోతుంది అంతే. ఇంకా ఆ గడ్డి పేని అలా తిప్పేసి వదిలేస్తాడు. అది తల మీద పెట్టుకుంటే పుల్లలు ఊడిపోవు, మనవడేసిన కట్టు ఊడిపోతుంది. ఆ కట్టు ఊడిపడిపోతుంది. గృహస్థాశ్రమం అన్న కట్టు వేసిన తర్వాత పుల్లలు అలా ఉండడం కోసమే ఆ కట్టుని మీరు గుర్తెట్టుకోవాలి. ఆ కట్టు ఉంటుంది. బ్రహ్మచర్యం అన్న కట్టు వదిలింది అంటే ధార్మికంగా లోపల అదే ఉంది. ధర్మం కోసమే. అక్కడ ఒక ధర్మం, ఇక్కడ ఒక ధర్మం. కానీ ఆ ధర్మం ఏదుందో ఆ ధర్మం వదిలేడు ఇప్పుడు. అంటే అక్కడ ఏది ధర్మమో అది ఇప్పుడు గృహస్థుగా పాటించవలసిన అవసరం లేదు. ఆ జ్ఞానము అవన్నీ అంతే. ఇంకా అప్పుడు నేర్చుకున్నవన్నీ ఇంకా గృహస్థాశ్రమంలో పనికిరావని అనకూడదు. అవే ఇప్పుడు పాటిస్తాడు. కాకపోతే అప్పుడు తాంబూలం వేసుకోకూడదు, ఇప్పుడు తాంబూలం వేసుకుంటాడు. అప్పుడు భారీ ఉంటుంది, ఇప్పుడు భారీ ఉంటుంది. అప్పుడు దానం పట్టకూడదు, ఇప్పుడు దానం పడతాడు. కట్టు వేసి కట్టు జారిపోయింది అంటే కట్టిప్పేశారనుకోండి. కట్టిప్పేస్తే అది లేదు, ఇంకా పుల్లలు లేవు, జారి పడిపోతే ఇంకా ధర్మమే లేదు. అంత జాగ్రత్తగా అన్వయం చేస్తాడు అందుకే మంత్రాన్ని. కాబట్టి ధర్మము ప్రధానమై ఉంటుంది. ఇప్పుడు తత్వత ఆవిడ క్రీడ చేస్తూ ఉంటుంది. మీరు పురుషుడు అనండి, స్త్రీ అనండి, ఆ ఆడుతుంది కాబట్టి ఆవిడ్ని దేవి అని పిలుస్తారు. ఏమిటి ఆవిడ ఆట అంటే ఆవిడ ఆట ఏమిటంటే సదసద్రూపధారిణి, అదే ఆవిడ ఆట. లలితా సహస్రనామంలో ఈ నామం చెప్తారు. సత్ అసత్ అదే మాయ. సత్ అసత్ శరీరం దగ్గర నుంచి అదే. ఒకటి ఎప్పుడూ ఉండేది ఆత్మ, ఎప్పుడూ ఉండనిది మారిపోయేది శరీరం. అది నేను ఉండనని చెప్పడానికి ఏం చేస్తుందంటే మారుతూ ఉంటుంది. మారుతున్న దాని చివరి మార్పు ఏమిటంటే పడిపోవడం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. అది మారుతోంది. అయితే అది అన్వయం ఎప్పుడు చేసుకోవాలి అంటే నీకు ఆ వైరాగ్యం వచ్చిన తర్వాత. ఆ వైరాగ్యం రాకుండా ఇవన్నీ చెప్పి మళ్ళీ నువ్వు చక్కగా సుఖాలు మాత్రం అనుభవించుతూ ఉంటే మట్ట వేదాంతం అంటారు.
ఇక వైరాగ్యం నిజంగా రావడానికి ఉపకారం చేయాలి. అది వైరాగ్యం రాకుండా ఉత్తిత్తి నేను నోటితో మాడతానంటే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అది భగవంతుడు అనుగ్రహించాలి. ఆ వైరాగ్యం కూడా అనుగ్రహించకుండా అంటించుకుంటానంటే అంటుకునేది కాదు వైరాగ్యం. సత్తరి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన కథ చెప్పేవాడు. ఓ బావగారు బావమరిది కలిసి ప్రవచనానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత బావమరిది అక్క దగ్గరికి వెళ్ళి, అక్క బావగారు ఏం చెప్పారు, 2 గంటలు ఏం చెప్పాడో అంతా చెప్పేవాడు. ఆ భోజనం పెట్టిన తర్వాత పడుకోవడానికి వెళ్ళాక బావగారితో ఆ అక్క ఏదంటే భర్తతో భార్య, ఏమండి వీడు రోజు మీతో ప్రవచనానికి వస్తున్నాడు, ఇవన్నీ వింటున్నాడు, అవన్నీ చెప్తున్నాడు, వీడు పెళ్లి చేసుకోవడం ఏమిటో, వీడికి వైరాగ్యం వస్తుందని. ఆయన అనేవాడు, నువ్వేం బెంగెట్టుకో, ఇలా చెప్పిన వాళ్ళకి వైరాగ్యం వస్తుందని నమ్మకం ఏం లేదు, నా ఉపన్యాసాలలాగే ఉంటాయి. కాబట్టి నిజంగా వైరాగ్యం వచ్చిన వాడు మాట్లాడాలని ఏం లేదు. వైరాగ్యం వస్తే బొట్టు రాదు, వరదలా వస్తుంది. అందుకే నిజంగా వైరాగ్యం వచ్చిన వాడు, ఆత్మవిచారం చేద్దాం అనుకున్నవాడు శ్మశానంలో కూర్చుని కౌపీనవంత కలు భాగ్యవంత, ఇంతకన్నా భాగ్యం ఏమిటని ఉంటాడన్నారు శంకరాచార్య గారు. అలా వెళ్ళిపోతాడే, ఇలా ఇవన్నీ ఏం చెప్పడాలు అవి ఉండవు అనేవాడు ఆయన. పాపం రోజు అడిగేది భార్య. ఓ రోజు ఆయన పడుకుంటున్న వాడు లేచి, వైరాగ్యం వచ్చిన వాడు ఇలా పోతాడే ఉత్తరయం దులుపుకుని అని ఆ మంచం మీద ఉత్తరయం తీసి దులుపుకుని మీద వేసుకుని ఇలా వెళ్ళాడు. ఓ ఇలా వెడతాడని చెప్పాడు అనుకుందాడు. ఆయనకి తిరిగి రాలేదు, ఆయన నిజంగా వైరాగ్యం వచ్చింది. అలా ఉంటుంది వైరాగ్యం రావడం. ఆయన అంటారు అందులో, ఇట్ కమ్స్ లైక్ ఎ ఫ్లడ్ అండ్ ఇట్ డస్ నాట్ కమ్ లైక్ డ్రాప్ బై డ్రాప్. అదే బొట్టు వచ్చేది కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యం వస్తే వరదలా వస్తుంది. వరదలా వచ్చినప్పుడు వరదలా వచ్చిన వాళ్ళలాగే ఉంటాడు. అంతేగాని అక్కర్లేని మాటలు, అక్కర్లేని విషయాలు చెప్తూ ఉండడాలు ఇలా ఏం ఉండదు. వైరాగ్యంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తెలిసిపోయింది అనుకోండి అసహ్యంగా ఉంటుంది. మ్యాక్బెత్ నాటకంలో విలియం షేక్స్పియర్ ఒకటి అంటాడు, ఇట్స్ లైక్ ఏ కోట్ టు ఎ బఫూన్ అంటాడు. బాగా వదులుగా ఉన్న బట్టలు వేసుకుంటారు హాస్యగాళ్ళు సర్కస్లోనూ వాటిల్లో. వైరాగ్యం రాకుండా వైరాగ్యం నటించి మాట్లాడితే అలా ఉంటుంది. హాస్యగాడు మాట్లాడినట్టు అలా మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడు, రామాయణం మాట్లాడు, భారతం మాట్లాడు, భాగవతం మాట్లాడు, పర్వాలేదు. రాని వైరాగ్యం వచ్చినట్టు మాట్లాడదు. అది చాలా అసహ్యంగా ఉంటుంది. అది తెలుసుకుని ఉండాలి మనిషి. కాబట్టి దేవి అంటే క్రీడిస్తూ ఉంటుంది. ఏమిటి ఆవిడ క్రీడ అంటే సదసద్రూపధారిణి. తెలుస్తోంది కదా, మారుతోంది కదా. ఒకప్పుడు కలదోడుందా నాకు, ఈ సందు నుంచి ఆ సందు చివరి వరకు పరిగెత్తి ఆడుకున్నాను, ఇప్పుడు పరిగెత్తగలనా? ఆ ఓపిక ఉందా? శరీరం మారిపోవట్లా? మారిపోతున్న దానికి చిట్ట చివరి మార్పు అని పడిపోవడమే. పడిపోయిన తర్వాత శరీరం పోతుంది, కానీ లోపల ఉన్న ఆత్మ పోదు. అదేం చేస్తుంది? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాన్ని సంయాతి నవాని దేహి. ఇంకో కొత్త శరీరాన్ని పొందుతుంది చేసిన కర్మలను అనుసరించి. అది పూర్వజన్మ పుణ్య పాపములు ప్రధాన సిద్ధాంతములు. పునర్జన్మ సిద్ధాంతమే ప్రాణం సనాతన ధర్మంలో. ప్రాణం అంతే దానికి. అందుకే కర్మ ధర్మం అంత ముఖ్యమైపోయి కూర్చున్నాయి. అది దాన్ని బట్టి మళ్ళీ కొత్త శరీరంలోకి ఎడతాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్న దాన్ని బట్టి కాదు, నువ్వు ఏం చేశావన్న దాన్ని బట్టి ఇస్తాడు పునర్జన్మ. అక్కడ మళ్ళీ కొత్త శరీరం పొందుతున్నాడు. మారుతున్నది శరీరం. ఎప్పుడు ఉండిపోయేది ఆత్మ. దాన్ని కాల్చేయడాలు, దానికి ఏదో గాలి కొట్టుకోవడాలు, దాన్ని నరికేయడాలు ఇలా ఏం ఉండవు. అది తడిసిపోవడాలు. అదే కదా, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. అంటే ఇది నేను చెప్పాను కదా, నాకు ఆత్మ తెలిసిందని మీరు అనుకుంటున్నారా? ఏమీ తెలియదు. ఎందుకు తెలియదంటే ఈ ఆత్మ నేను అన్నది అనుభవంలోకి రావాలి. అలా అనుభవంలోకి వస్తే కురుడి చూడండి, ఎప్పుడు లోపల పెంకుని బాగా అంటుకుని ఉంటుంది. కొబ్బరి ఎంత అంటుకుని ఉంటుందంటే మీరు గోళ్లతో కూడా దాన్ని తీలేరు. కొబ్బరిని కోరుతారు. పళ్ళ చక్రం లాంటి దాంట్లో చిప్ప పెట్టి కుడి చేతితో తిప్పితే అది తురమపడి రవ్వల కింద పడిపోవాలంతే. అంతే తప్ప అది మాత్రం ఊడదు. కానీ అందులో నీళ్ళు ఎప్పుడు ఇంకిపోయాయో, లోపల పట్టుకున్న కొబ్బరంతా పెంకు నుంచి ఎప్పుడు వదిలేసిందో, ఎప్పుడు కురిడి అయిపోయిందో మనకి తెలుసా? ఇలా అంటే గుడుగుడు ఆడుతుంది.
అప్పుడు కురుడి అయిపోయింది అంటారు. కురుడి అయిపోతే ఏ కోసు తినరు, పూర్ణాహుతిలో వేసేయండి అంటారు. ఎప్పుడు శరీరము నుంచి నేను శరీరము కాదని అనుభవంలోకి వచ్చేసి విడిపోయాడో అప్పుడు పూర్ణత్వాన్ని పొందాడు, కురుడి అయిపోయాడు. అది మన చేతిలో లేదు, అది ఈశ్వరుడి చేతిలో ఉంది. అందుకు ధర్మాచరణము ప్రాతిపదికగా ఆయన జ్ఞానం ఇస్తాడు. ఇస్తే నేను ఆత్మ అని తెలుస్తాను. తెలిసే వరకు ఆవిడ ఏం చేస్తుంటుందంటే వీడికి ఆ భక్తి కుదురుకోలేదు, వీడికి ఆ ధర్మమునందు ఆసక్తి లేదు. నిజంగా మనసులో ధర్మమునందు తీవ్రకాంక్ష లేదు, ఆ ఆసక్తి లేదు. అంటే నిజమైన ఆసక్తి దేని మీదో పట్టుకోలేని అమాయకురాలు ఆవిడ కాదు. అందరూ బయటకు చూస్తారు, ఆవిడ లోపలికి చూడడం ఆవిడకొచ్చు. ఆవిడ ఏం చేస్తుందంటే అసలు నీ మనసంతా దేని మీద ఉంటుంటుందో, ఎక్కువ ఏమి ఆలోచిస్తూ ఉంటావో, నీ మాటలకి చేతలకి ఎంత పొంతన ఉండదో అన్నీ నాకు తెలుసు. కానీ ఆవిడ ఏం చేస్తుందంటే నిజంగా మనసు ఎక్కడుందో దానిలోనే తిప్పుతుంటుంది. ఎక్కడుంది? ఇంద్రియ సుఖాల మీద, విషయ సుఖాల మీద, భోగాల మీద, వాటి మీద ఉంది, అక్కడే తిప్పుతుంది. కాదు, ధర్మం మీద ఆవిడ మీద ఉండడం అన్న మాటకు అర్థం ఏంటి? ఆవిడకి ఇష్టమైందే నేను చేస్తానన్నాం. అప్పుడు భక్తి ధర్మాచరణం, ఆచార ప్రభవో ధర్మ ఆచరిస్తాడు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? నువ్వు నా యందు ప్రీతి పొంది ఉన్నావు, నాకిష్టమైనవే నువ్వు చేస్తున్నావు అంటే నీకు నేనే కావాలి. ఇన్ని నువ్వు పైకి ఏం మాట్లాడకపోవచ్చు, కానీ నువ్వు చేసేటప్పుడు మాత్రం అమ్మవారు ప్రీతి చెందుతుందా, నాకెందుకు, వదిలిపారేద్దు అని వదిలేస్తావు. ఎందుకు వదిలేస్తావు అంటే దానివల్ల నాకేం భగవతి ప్రీతి లేదు. ఏది చేస్తే నాకు అమ్మవారి ప్రీతో అది చేస్తాను, అది మాట్లాడతాను, మనకి ఎందుకు ఈ అక్కర్లేని విషయాలు అని వదిలేస్తాను. అప్పుడు అది చూస్తూ ఉంటుంది ఆవిడ. అది చూసి ఆవిడ ఏం చేస్తుందంటే వాడిని దగ్గరికి లాగుతుంది. అక్కర్లేదన్నవాడిని వదిలేసి ఆడుకో, నీ ఇష్టం, నేను ఇవ్వడం ఇచ్చాను, శరీరం ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, మనసు ఇచ్చాను, వాటిని అలా వాడుకుంటావా, వాడుకో, నీ ఇష్టం. పునర్జన్మ నువ్వు చేసిన దాన్ని బట్టే. నీకు ఆ ఇంద్రియాలు సుఖాలే కావాలంటే అవి అన్ని జంతువులకి ఉన్నాయి, అక్కడ ఇస్తానంటే. ఇది ఆవిడ ఆట. ఆ ఆటలో ఏం చేస్తుందంటే సత్తు తెలియనివ్వదు. నేను ఆత్మ అని కానీ భక్తి కానీ నిలబడటం కష్టం. దానికి అడ్డొచ్చేవి ప్రధానంగా రెండు కామక్రోధములు. ఎప్పుడు ఏదో ప్రేమ, రాగానికి చేతులు ద్వేషం. ఇవి తగ్గించడం మన చేతిలో అంత తేలిక, చెప్పినంత తేలిక. అది ఆవిడ చెయ్యాలి. అందుకని రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకార అంకుచోజ్వల మనోరూపేక్షుపోదండ పంచతన్మాత్రసాయక. 4 చేతుల్లో అవి పట్టుకుని ఒరే నేను అనుగ్రహిస్తానని కర్మపాశములు తీసి భక్తి పాశములు వేసి పాదముల దగ్గరికి లాక్కుంటుంది. మనం ఒక్క అడుగేస్తే 100 అడుగులు లాక్కుంటుంది దగ్గరికి. అదే ఆవిడ అనుగ్రహం, అది ఎరుపు, అది దయ, అది కాంతి. అందుకని సర్వారుణ అనవద్యాంగి అరుణాం కరుణాతరంగితాక్షీం పాటలీ కుసుమ ప్రియ మందార కుసుమ ప్రియ. అంటే ఆవిడికి తెల్లపు ఇష్టం లేదు అని కాదు, ఎరుపు ఇష్టము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆవిడికి దయ, రాశీభూతమైన దయ. నువ్వు ఒక అడుగేస్తే 10 అడుగులు ఆవిడేస్తుంది నీ వేపుకి, నిన్ను దగ్గరికి లాక్కుంటుంది. కాబట్టి ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఇలా ఆడుతుంది. ఈ ఆట ఎవ్వరికీ కనపడదు, కనపడకుండా ఆడి కోట్ల జన్మలు తిప్పుతుంటుంది. ఇంత గొప్పగా తిప్పగలిగిన దానివి ఇంత గొప్ప ఆట ఆడతావు. అందుకని అమ్మా నువ్వు ఇట్లా క్రీడించేదానివి కాబట్టి దేవి. గృహస్థాశ్రమం దేనికి పనికి రావాలి? ఒకరికొకరు తోడు, ఒకరికొకరు చేతిలో చెయ్యి వేసుకుని తలబడకుండా ఒకరినొకరు పట్టుకోవాలి. పట్టుకుని ఆవిడ వైపే నడవడానికి ఇద్దరు కలిసి ప్రస్థానం చేస్తారు. ఒకళ్ళు వెళ్ళారనుకోండి తలబడతారు. ఇప్పుడు జారీలా ఉందనుకోండి, ఏమంటే జారేటట్టు ఉంది చెయ్యట్టుకోండి అంటారు. చెయ్యి పట్టుకుని ఊతం ఇస్తారు. దాంపత్యంలో ఆయనకు ఆవిడ, ఆవిడికి ఆయన ఊతమై పట్టుకుని నడుస్తారు. అందులో ప్రధానంగా భర్త పెద్దవాడు కాబట్టి ఆయన కొంచెం చెయ్యిచ్చి నడిపించడంలో ముందుకు ఉండాలి. ఉండి ఇద్దరు కలిసి ప్రస్థానం చేస్తారు.
చేసి ఆవిడ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇట్లా నడవడానికి పనికి రాకపోతే, ఇంద్రియ సుఖాల వరకే నువ్వు ఆగిపోతే ఆవిడ అదే ఇస్తాను. నీకు అదే ప్రీతి అయినప్పుడు అదే ఇస్తాను. పాడైపోకూడదు సుమా. కాబట్టి దివు దేవి, అందుకనే పేరు చెప్పకుండా తత్వమే చెప్పవలసి వచ్చింది అనుకోండి. స్త్రీగా హైమవతి భాగవతం, శ్రీదేవి భాగవతం, లేకపోతే పార్వతీ భాగవతం అంటారు. దేవి భాగవతం అంటారు. దేవి అని వదిలేస్తారు. సౌందర్యం లక్షణం అమ్మవారి. సౌందర్యం అన్న మాటకు అర్థం అందం కాదు, మనసుకు ఊరట. ఏది కనపడితే నీ మనసుకి ఊరట కలుగుతుందో అది సౌందర్యం. పాము సాయంకాలం వేళ అసుర సంధ్య వేళలో పెద్ద త్రాచుపాము ఒకటి పడగ విప్పి మామూలుగా ఇలా పాకట్లేదు, అది ఇలా పైకి లేచి పడగ విప్పి పాకుతోంది. అలా కూడా పాకుతుంది త్రాసం, అలా పాకుతోంది. చాలా బాగుంటుంది చూడటానికి ఆ కృష్ణ పాదాలు అవి. భయ్ ఎంత బాగుందో అని దగ్గరికి వెళ్తావా? భయం, అడిగిపోం. అలా కనపడేటప్పటికీ మనం ఉన్నామన్న విషయం దానికి కనపడకుండా ఉండడానికి దూరంగా మాట్లాడకుండా వెళ్ళిపోయే వరకు చూసి, అయ్యి బాబు ఎంత పెద్ద మామూలు తలెత్తి వెళ్ళిందంటే ఆ తర్వాత, అంతేగాని దగ్గరికి వెళ్ళి చూసొద్దాం అని, లేకపోతే అది అలా వెళ్ళింది అక్కడ డొంకలో, కానీ ఆ డొంక దగ్గరికి వెళ్ళి చూసొద్దాం ఓసారి అని వెళ్ళి దాదా అని పిలుస్తాడా? భయం. దాని సౌందర్యం అందరూ. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా, ఏది నీ మనసుకి ఊరటనిస్తుందో, ఏది నీకు అభ్యున్నతినిస్తుందో అది సౌందర్యం. లోకంలో అటువంటిది అమ్మ ఒక్కతే. అమ్మ కోట్లకు పడగలెత్తిందా లేదా అన్న దానితో సంబంధం ఉండదు. అమ్మ నేనే ప్రత్యక్షంగా ఓసారి తరచుగా చెప్తుంటా కూడా ప్రవచనాలు, ఏదో తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని. ఒకప్పుడు ఏదో రోడ్లు ఎలా వేస్తారో చూద్దామని మా బంధువుల్లో ఒక ఆయన ఉంటే, అది ఏదో చూద్దామని వెళ్ళాను ఒకసారి. రోడ్లు వేస్తున్నప్పుడు నేను పక్కన నుంచి చూస్తున్నాను, ఎలా తారు ఎలా పోస్తారు ఏమిటి, ఎందుకంటే ఇది అక్కర్లేని పని అనుకోండి, చూస్తున్నాను. పాపం అక్కడ పనిచేసే ఆవిడ స్థితి అది. అందుకని ఆవిడ పసిబిడ్డ పుట్టి గట్టిగా ఓ 20 రోజులు అవుతుందేమో. పాప ఆవిడ కష్టపడి పని చేయడం కోసం వచ్చి అక్కడ చెట్టుకు ఉయ్యాల కట్టి అందులో వేసింది పసిపిల్లని. అప్పుడప్పుడు పెడుతోంది, పాలిస్తోంది, వస్తోంది, ఆ పని చేసుకుంటోంది. అట్నుంచి ఏదో పెద్ద వాహనం వచ్చింది, రహదారి వేస్తున్నారని ఆపారు. అటు ఇటు వెళ్ళే వాహనాల్లో ఒక పక్కకి అడుగుతుంది. అందులో ఒక ఆవిడ, పిల్లలు లేరట ఆవిడకి. ఆవిడ ఈ ఉయ్యాల చూసి ఆకర్షితురాలై గబగబా ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఉయ్యాల బట్ట ఇలా పక్కకి తీసి చూసింది. ఈ పిల్లాడు పడుకుని ఉన్నాడు. ఆ పిల్లాడిని ఎత్తుకుని ఆవిడ ఆడిస్తోంది. ఒంటి నిండా నగలు, పుట్టాలు కట్టుకుని ఎంతో గొప్పగా ఉంది ఆవిడ. పాపం తల్లి అక్కడ పనిచేసి ఒళ్ళంతా చెమట పట్టి ఉంది. ఈ పిల్లని ఎత్తుకుని ఆడిస్తుంటే తల్లి ప్రాణం కదూ, భయపడిపోయి గబగబా వచ్చేసింది. ఆ అమ్మాయి, అమ్మ నేనేం కాదు, వచ్చేదాకా ఉయ్యాల కనపడి వచ్చానమ్మా, నాకు పిల్లలు లేరు. అయ్యో అమ్మ అని పాపం ఈవిడ సంతోషించింది. వీడు లేచాడు, ఈ పసిపిల్లాడు. వాడు ఆ తల్లిని చూశాడు. వాడు పెద్ద ఏడుపు మొదలెట్టాడు. తల్లి ఎత్తుకోగానే ఊరుకున్నాడు. ఈవిడికి కోట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయని ఆవిడ ఎత్తుకుంటే ఊరుకునే, అమ్మ ఎత్తుకుంటే నా కర్మ నువ్వు ఎత్తుకున్నావు అన్నాడా? అమ్మ ఊరట. 90 ఏళ్ళు రానివ్వండి, ఒళ్ళు ముడతలు పడిపోనివ్వండి, అమ్మ దగ్గర కూర్చుంటే, అమ్మని ముట్టుకుంటే ఆ శాంతి వేరు. అమ్మ ఎప్పుడూ అభ్యున్నతిని కోరుతుంది తప్ప లోకంలో అమ్మే పాడు చేయడం అన్న మాట ఉండదు. అసలు లోకంలో కుపుత్రుడు ఉంటాడేమో, ఖచ్చితపి కుమాతాన భవతి అని, చెడ్డ తల్లి ఉంటుంది అని లోకంలో ఎక్కడా లేదు. కాబట్టి అమ్మ అంటే సౌందర్యం. అందుకనే అమ్మవారిని చెప్పవలసి వస్తే సౌందర్యలహరి అన్నారు శంకరాచార్య వారు. శివుడి గురించి చెప్పవలసి వస్తే శివానందలహరి, జ్ఞానానందలహరి, కథానందలహరి రెండు. కాబట్టి శివానందలహరి, సౌందర్యలహరి అమ్మవారి సౌందర్యం. అటువంటి సౌందర్యలహరి దేవి. దీవు ప్రకాశం, క్రీడ, ఆడుకోవడం. ఆవిడ ఆట అనుగ్రహం కింద మారిపోతే దగ్గరికి తీసుకుంటాడు. ఆవిడ రక్షణలో ఉంటాడు, ఆవిడ కాపాడుకుంటూ. అది ఆ భావజాలము, ఆ పరిపుష్టి ఇచ్చేస్తుందంతే. ఆ భావంలో హాయిగా సంతోషంగా అట్లా గడుపుతూ ఉంటాడు. కాబట్టి అలా ఇవ్వగలిగిన తల్లి ఎవరో ఆవిడ దేవి.
అంటే ఉపనిషత్తునే దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోతూ నీ ధర్మాచరణము ప్రధానము సుమా గృహస్థాశ్రమంలో. పెళ్ళి అన్నవాడివి పెళ్ళయ్యాక ధర్మాన్ని ధర్మంగానే పట్టుకుని తరించు అని అంతర్లీనంగా జగద్గురువుల స్థాయిలో వారు చెయ్యవలసిన బోధ వారు వదిలిపెట్టరు. అందుకని కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాత్పర కామాక్షి. ఆవిడెవరు? పరాత్పర. పరాత్పర అంటే శ్రేష్ఠుల యందు శ్రేష్ఠురాలు. దేవతలు అంటే చాలా గొప్పవాళ్ళు, మనల్ని అనుగ్రహించాలని మనం దేవతలను ఆరాధన చేస్తాం. దేవతలను ఉద్దేశించి హవిస్సిచ్చి యజ్ఞయాగాలు ఇస్తాం. ఆ దేవతలకి కూడా శక్తిని ఎవరిస్తారని చెప్పింది కేనోపనిషత్తులో. నిరూపణం చేసిందా లేదా? అప్పుడు ఆవిడ ఎవరు? ఆ కామాక్షి, ఆ జ్ఞానప్రసూనాంబ, ఆ ఉమ, ఆ హైమవతి సాక్షాత్ పరాత్పర స్వరూపం. ఆవిడ శ్రేష్ఠులకు శ్రేష్ఠురాలు, దేవతలకు శక్తినివ్వగలిగిన దేవత. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాభినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అందరూ పోతన గారు. అందుకని అమ్మలగన్నయమ్మ, ఆ ముగ్గురు అమ్మలకే అమ్మ కాబట్టి పరాత్పర కామాక్షి. మనం సాధారణంగా ఏదైనా మాట్లాడేటప్పుడు శక్తినిచ్చుట అనేటప్పటికీ ముగ్గురు అమ్మల పేరెత్తుతాం. చదువు సరస్వతీదేవి, డబ్బు లక్ష్మీదేవి, శక్తి పార్వతీదేవి, ఈ ముగ్గురిని అంటాం. నిజానికి ఆ కామాక్షి ఏం చేస్తూ ఉంటుందంటే, ఆవిడే చదువు ఇవ్వవలసి వచ్చినప్పుడు తెల్ల బట్ట కట్ట కూర్చుంటుంది. ఓ వీణ పట్టుకుని తెల్ల బట్ట కట్ట కూర్చుంటుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. అప్పుడు ఆవిడ సరస్వతి స్వరూపంగా కటాక్షమిస్తుంది. సరస్వతిగా నీకేం కావాలి? వాక్కులు కావాలా? జ్ఞానము కావాలా? పుస్తకం చదువుతుంటే దృష్టి నిలబడాలా? అర్థం అవ్వాలా? నీకేం కావాలో అది ఇస్తుంది. అదే కామాక్షి. నీకు ఐశ్వర్యం కావాలా? లక్ష్మిగా ఇచ్చేస్తుంది. అదే కామాక్షి. శక్తి కావాలా? పార్వతిగా ఇస్తుంది. పార్వతిగా శక్తినిచ్చిన, సరస్వతిగా విద్యనిచ్చిన, లక్ష్మిగా ఐశ్వర్యం ఇచ్చిన, ఇవ్వగలిగిన శక్తిని ఆవిడ పైన కూర్చుని ముగ్గురికి ఇస్తుంది. అందుకని పరాత్పర శబ్దం. కామాక్షి ఈ మూడు శక్తులకు మూడు శక్తులను ఇస్తూ ఉంటుంది. అది కామాక్షి కూర్చుంటే, నువ్వు సరస్వతి అనేటప్పటికీ సరస్వతి అంటే నీకు నీ దృష్టిలో తెల్ల చీర కట్టు కూర్చుంటే నీకు సరస్వతి అని నమ్మకం. అందుకని శారద నీరదిందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార భేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి సర్వశుక్ల సరస్వతి. తెల్ల బట్ట కట్టుని సరస్వతి పూజనాడు ఆ కామాక్షి నీకు సరస్వతిగా అనుగ్రహిస్తుంది. నీకు ఏది కావాలో అది అలా అనుగ్రహిస్తుంది. కానీ తత్వత ఆవిడే ఉన్నది. వరవీణ మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిరబంబర వేణి సురనుత కళ్యాణి. ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. అప్పుడు నువ్వు ఆ కామాక్షి అని పిలవగానే నీకెప్పుడు ఏది కావాలో అది ఆవిడ ఇస్తుంది. ఎందుకంటే ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. ఆ ముగ్గురికి కూడా శక్తులు ఆవిడే ఇస్తాం. అదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ భావనే, ఇవే నామాలు, ఇవే విశేషణాలుగా చెప్పారు మహాస్వామి గారు. శంకరుల యొక్క రూపమే. తెల్లవారి లేస్తే శంకరాచార్యులు వారి పేరు చెప్పి పరవశించిపోతారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆయన గురుభక్తి అద్భుతం. అసలు ఆచార్య పురుషుల గురించి, శంకరుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలలో తెలిసిపోతుంటుంది ఆ భక్తి. సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదో హరే పత్నీం లక్ష్మీం హరే పత్నీం పద్మాం. ఆవిడే గిరా మాహుర్దేవీం, ఆవిడే బ్రహ్మగారి పత్ని సరస్వతి అన్న పేరుతో విజనిస్తోంది. హరే పత్నీం పద్మాం హరసహచరీ మద్రి నిలయాం. ఆవిడే విష్ణువు పక్కన కూర్చున్నప్పుడు లక్ష్మి అన్న పేరుతో ఐశ్వర్యం ఇస్తుంది. ఆవిడే శివుడి పక్కన కూర్చున్నప్పుడు పార్వతి అన్న పేరుతో శక్తిని ఇస్తుంది.
హరసహచరీ మద్రి నిలయాం తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ. తురీయా అంటే 4. ఈ ముగ్గురికి నిజానికి ఈ శక్తులు ఇస్తున్న 4వది ఎవరంటే కామాక్షి. ఆ కామాక్షి సరస్వతిగా విజని, లక్ష్మిగా ధనవి, పార్వతిగా శక్తిని అని ముగ్గురి రూపాలలో ముగ్గురు 3 ఇచ్చేటట్టు ఇచ్చున్నది ఎవరంటే 4వది ఆవిడ. తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ. ఆవిడ మాహాత్మ్యం, ఆవిడ శక్తి ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నిస్సీమ మహిమ, దానికి హద్దు లేదు. హద్దు లేదు కాబట్టి ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కానే కాదు. అసలు దాని గురించి మాట్లాడటమే కుదరదు అని చెప్పారు. అంత గొప్ప తల్లి సుమావిడ అని చెప్పి ఆ తల్లి దురధిగ నిస్సీమ మహిమ ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ మహిషి లోకధర్మం. ఎంత గొప్పదైనా ఆయన ఇల్లాలు అన్నప్పుడు ఆవిడికి సంతోషం. మనకి తల్లి, అటువంటి తల్లి మహామాయా విశ్వం భ్రమయసి తిప్పుతూ ఉంటుంది. ఇందాక ముందు నామం అనుకున్నాక దేవి క్రీడిస్తూ ఉంటుంది. సరస ద్రౌపధారిణి. ఆవిడ అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది, సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది. దీంట్లో అది కనపడుతుంది, అందులో ఇది కనపడుతుంది. అలా కనపడేటట్టు చేస్తుంది. ఇది సత్యం అనిపిస్తుంది. అదే ఆత్మ ఏమిటంటే అసలు అనిపిస్తుంది. దాని గురించి పట్టింపు రాదు. అసలు నిజంగా అది తెలిసిన నాడు దీని గురించి పట్టింపు అదే జరిగింది. అందుకని అటువంటి తల్లి ఎవరున్నారో ఆవిడ తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మహామాయాస్వరూపిణి అయి ఈ విశ్వమునంతటినీ పరిభ్రమింపచేస్తోంది. ఇలా తిప్పుతోంది. ఇన్ని కోట్ల జన్మల ఎందు తిప్పుతోంది. అందుకని గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు ఎవరు వస్తారంటే గురువు గారు వస్తారు. స్నాతకం చేయడం ఎవరు చేయాలి అంటే గురువు గారు చేయాలి. అంటే అది ఏమిటో కూడా తెలియకుండా, ఏం చెప్తున్నారో కూడా తెలియకుండా చేసేసుకోవడం సరదా అయితే దాన్ని కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు? కనీసం స్నాతకం అంటే ఏమిటి అన్నది తెలుసుకుంటానంటే తెలుసుకుంటారు. అందులోంచే తీసుకున్న ఈ విశ్వవిద్యాలయాలు కూడా స్నాతకోత్సవము అని. పట్టభద్రుడయ్యాడని స్నాతకోత్సవం. అంటే ఆయన పెళ్లి కొడుకు అయ్యాడు, ఆయన అర్హుడు గృహస్థాశ్రమానికని ఎవరు చెప్తారంటే గురువు చెప్తాడు. గురువు ఆ ఆశ్రమంలోకి వెళ్ళి నువ్వు ఇలా ఉండాలి సుమా అని అనేక ధర్మాలు చెప్తాడు కూర్చోబెట్టి. అవన్నీ నిజంగా మీకు దేవీ నవరాత్రుల్లో సాయంకాలం వేళ వేదపఠనం జరిగినప్పుడు ఆ మంత్రాలు కొన్ని జరుగుతూ ఉంటారు దాంట్లోంచి. కాబట్టి తైత్రీయోపనిషత్తు అందులోంచి ఆ మంత్రాలు చెప్తూ ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ ధర్మాలన్నీ. అది పాటించడం ప్రధానం కదా గృహస్థాశ్రమంలో. మరి అవి పాటించడం కోసం వచ్చింది గృహస్థాశ్రమం. అందుకని చెప్పి పరాత్పర కామాక్షి ఆవిడ అనుగ్రహమునకు నువ్వు పాత్రుడవు కావడానికి అట్లా ప్రవర్తించాలి. లేకపోతే గాలికి అలా తిరుగుతుంటావు అంతే. ఆ ఇంద్రియ భోగాల్లో వాటిల్లో దూరం అయిపోతావు. అలా అయిపోకుండా ధర్మముతో ముడివేసుకుని ధర్మచక్రమునందు భోగాలను అనుభవించు. ఏం ఇబ్బంది లేదు. అది భగవత్ ప్రీతికి కారణం అవుతుంది సుమా అని చెప్పడం. కాబట్టి ఆ తల్లి ఎవరు అంటే పరాత్పర కామాక్షి తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అంత గొప్పదైనది, ముగురమ్మలకి కూడా శక్తులు ఇవ్వగలిగినటువంటి ఆదిశక్తి స్వరూపమైనది ఎవరో ఆమె కామాక్షి. అప్పుడు ఆ వరుస క్రమం ఉపనిషత్తు చేత ప్రతిపాదింపబడిన విషయాన్నంతటినీ కూడా ఆశ్రమం మారినప్పుడు పాటించవలసిన ధర్మానికి ఎంత అవసరమో తీసుకొచ్చి అన్యాపదేశ బోధగా స్తుతి పాఠంగా తీసుకొస్తున్నారు. జగద్గురు స్థాయిలో కూర్చున్నవారు జగద్గురు స్థాయిలోనే మాట్లాడుతున్నారు. ఎంత అందంగా ఇస్తున్నారో చూడండి. అందుకని ఆయన కేనోపనిషద్వాక్య వినోదిని దేవి పరాత్పర కామాక్షి గురుగుహ జనని కురు కళ్యాణం కుంజర జనని కామాక్షి. ఇది తెలిసినప్పుడు పెళ్ళి అవ్వలసిన వాళ్ళకి పాఠమే, పెళ్ళి అయిన వాడికి పాఠమే, ఇద్దరికీ కళ్యాణం ఉంది అందులో. అటువంటి తల్లి పరశివజాయి. ఆమె
పరమేశ్వరుని యొక్క ఇల్లాలు కాబట్టి పరశివజాయి. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇల్లాలు అని అన్నప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా మనుష్య ధర్మం ఎలా ఉంటుందో అట్లాగే కథాపురంగా పురాణ పరంగా నడిచినప్పటికీ ఏంటి ఏమండి ఇందులో అసలు ఇప్పుడు మరి ఆయనే ఒకప్పుడు స్తుతి కూడా చేశాడు కదా పరమశివుడే, ఆవిడకి పెళ్ళి ఎప్పుడైంది, ఇవన్నీ నీ పెళ్ళిలాగా అలా ఆలోచించే విషయాలు కావు అవి. అవి ఎందుకని అంటే ఆ భార్యాభర్తృత్వం అనేటటువంటిది నిజానికి మధ్యలో కళ్యాణ స్వరూపంగా ఒక్కొక్క రూపం మారినప్పుడు అవతారాలుగా వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది తప్ప అది ఆది నుంచి వాళ్ళిద్దరూ కలిసి అట్లాగే ఉంటారు. పాలు తెలుపు ఎట్లా ఉంటాయో శక్తి వస్తువు కలిసి ఉంటేనే ఉపయోగం. అవి రెండు విడ్డాయి అనుకోండి ఇక ఉపయోగం లేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఒక వాహనం ఉందనుకోండి, ఆ వాహనం మీకు ఉపయుక్తం ఎప్పుడు? అది పరిగెత్తాలి, ఆగాలి. అది ఎక్కాక పరిగెడుతుంది కానండి ఆగదంటే ఎందుకు అది ఎక్కడం? మీకు ప్రమాదం, రహదారి మీద వెళ్ళే వాళ్ళకి ప్రమాదం. అది పరిగెత్తాలి, ఆగాలి, ఆ శక్తి దానికి ఉండాలి. దానికి ఆ శక్తి ఉందనుకోండి, మీరు లోపల కూర్చుంటే మీరు ఎడతారు. శక్తి వస్తువు రెండు ఉంటే మీరు ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు. భగవంతుడంటే శక్తి ఆయన, శక్తి ఆయనను ఆవహించి ఉంటుంది. ఆవహించి ఉన్న శక్తికే భార్య అని పేరు. అందుకే మీరు చూడండి ఒక్కొక్కసారి ఇద్దరు భార్యలు చెప్తుంటారు. శ్రీభూ సమేత నారాయణమూర్తి అంటే ఆయనకి ఇద్దరు భార్యలు కదండి. అంటే ఇద్దరు భార్యలు అంటే దాని అర్థం ఏమిటంటే ఈ భూమి అంతా ఆయన, ఈ భూమి ఎవ్వరిది కాదు. నిజానికి ఈ భూమిని మొట్టమొదట సృష్టించిన వాడు ఆయన. ఈ భూమి అంతా ఆయనకు చెందినది కాబట్టి భూమి ఆయన భార్య భూదేవి. ఈ భూమికి పంట పండింది, భూమిలోంచి పంట పండుతుంటుంది. ఈ పంట ఎంత గొప్పగా పండుతుంది అంటే ఓషధీ శక్తిని పెట్టాడు ఆయన. ధాన్యం తీసుకెళ్ళి మీరు 5 ఏళ్ళు దాచారనుకోండి, పాత బియ్యం మంచిదే, కానీ 5 ఏళ్ళు అయిపోయింది కదండి, ఇంకా పండవ ధాన్యం అని ఉంటుందా? అవి తీసుకొచ్చి భూమిలో వేస్తే మళ్ళీ ఒక వడ్డు గింజలోంచి వచ్చిన మొక్కకి ఒక కంకు వస్తే మళ్ళీ చారెడు ధాన్యం వస్తాయి. నేను ఇప్పుడు వ్యవసాయం చేయలేదు, నాకు తెలియదు. చారెడు ధాన్యం వస్తాయి అంటే ఒక గింజలోంచి ఒక మొక్క వచ్చి చారెడు ధాన్యం వస్తుందా? దానికి మళ్ళీ మొలకెత్తి పండే లక్షణం ఉంది, ఉండి అది మళ్ళీ పంటకి కారణమవుతోంది. భూమిలోంచి మళ్ళీ ఐశ్వర్యం రావాలి, అన్నం రావాలి. రావడం ఒక ఎత్తు, అది మీరవడం ఒక ఎత్తు. పంట పండడం ఒక ఎత్తు, అది బియ్యం అవడం ఒక ఎత్తు. వండుకుని మీరు తిని మీరైపోవాలి. నేను అన్నం తినాలి, అది నాకు జీర్ణం అయిపోవాలి, నేనైపోవాలి, ఇంకా నా నుంచి వేరు కాకూడదు. అది నా శక్తిగా మారి ఆ శక్తి సద్వినియోగం కావాలి. అయితే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఆయన మధ్యలో ఉంటాడు, భూదేవి శ్రీదేవి రెండు పక్కలా ఉంటాడు. అంటే ఈ భూమి అంతా అయింది, ఇందు నుంచి వచ్చే పంట ఈ శ్రీ ఆయనదే. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, ఇలా ఇలా కూడా చూసి అన్నాడు అనుకోండి, భూమి పండుతుంది, ఇంటికి వస్తుంది, నువ్వు తింటావు, జీర్ణము అవుతుంది. ఏ ధర్మం ఉందని మనం అని ఆయన అనలేదనుకోండి, పండను పోవచ్చు, పండినది చేతికి రాకపోవచ్చు, చేతికి వచ్చిన తినకండి మీకు మధుమేహం వచ్చింది అననువచ్చు, ఉన్నా కడుపు నిండా తినలేకను పోవచ్చు, తిన్నా పడకపోవచ్చు, పడకపోయి జీర్ణం కాకపోవచ్చు. అంటే మధ్యలో ఉన్న ఆయన ప్రీతి ఉంటే ఈ రెండు నీకు చెందుతాయి, నిన్ను అనుగ్రహిస్తాయి అమ్మలై. అది చెప్పడానికి నారాయణమూర్తి పక్కన శ్రీదేవి భూదేవి భార్యలు అంటారు. అంతేగాని అది చూసి ఏవో వెర్రి ఆలోచనలు నిన్ను చేయమని కాదు. ఆ శక్తిని, భగవంతుని యొక్క శక్తిని భార్యగా చెప్తారు. అప్పుడు ఆవిడ ఆయన భార్య. మీరు ఎప్పుడు కూడా భగవద్ విషయంలో ఎలా ఉంటుంది అంటే లోకధర్మ విస్మరణ ఉండదు. అంత గొప్పవాడైనా లోకధర్మానికి వ్యతిరేకంగా భగవద్ధర్మం ఉందనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే ఆయన అలా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదన్న ఆలోచన ఒకటి వస్తుంది. మీరు అమ్మారు అని చెప్పినప్పుడు ఆవిడ ఇంత గొప్పది అంత గొప్పది, ఇన్ని విషయాలు ఎన్నైనా చెప్పండి ముందు.
లోకధర్మం ఏమిటి? ఎంత గొప్పదైనా ఆవిడ ఎప్పుడు ఏం కోరుకుంటుంది? ఆయన ఇల్లాలని ఆయన ఇల్లాలని ఆయన ఇల్లాలని అనిపించుకోవడమే ఆవిడికి సంతోషంగా ఉంటుంది. అది ఆవిడికి అది భారతీయ సతీ ధర్మం కాదని ఎవరు అనరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నది భారతీయ సంస్కృతి, భారతీయ సనాతన ధర్మంలో అంతర్భాగమైన విషయాలు నేను చెప్తున్నాను. నేను ఎవరిని చిన్నబుచ్చి మాట్లాడటం లేదు. కాబట్టి ఆయన ఇల్లాలు అని చెప్పుకోవడం చాలా సంతోషకరం. అందుకని ఏమ్మా ఎవరంటే ఫలానా ఆయన భార్యనండి అంటారు. అంటే వాళ్ళకి అది సంతోషం ఆ చెప్పుకోవడం, అందుకని అలా చెప్తారు. ఆవిడ కూడా ఏం చేస్తుంటుంది అంటే లోకమునందు ఏ ధర్మము పాటింపబడాలో దాన్ని తను పాటించి చూపిస్తూ ఉంటుంది. అంత శక్తివంతురాలైన ఆయన ఇల్లాలు అనిపించుకోవడం ఆవిడకి ఇష్టం. అది అక్కడ లోపించింది అనుకోండి, ఇక్కడ లోపిస్తుంది. మీ తల్లి ఎలా ఉంటుందో బిడ్డ అలాగే ఉంటుంది కదా. అందుకని అమ్మవారు కూడా ఏం చేస్తుందంటే అంత శక్తివంతురాలైన మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి ఆయన ఇల్లాలు అనిపించుకోవడం ఇష్టపడుతుంది. అన్నానుగా విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, ఆయన గురించి కీర్తన చేస్తే సంతోషిస్తుంది. సహజం కదండి లోకంలో. ఇప్పుడు ఆవిడ చాలా బాగా ప్రసన్నురాలవ్వాలంటే తేలిక మార్గం ఏంటి? ఎంత అదృష్టం అమ్మా నిజంగా, మాకు ఆయన ఎంత మా అందరికీ ప్రేమగా ఉంటారమ్మా మాతోటి అని అన్నారనుకోండి, ఆవిడ చాలా సంతోషిస్తుంది, దగ్గరికి తీస్తుంది. మీరు ఆయనకి వ్యతిరేకంగా ఏదో గొప్పగా మాట్లాడేశారు, ఆయన అమాయకుడమ్మా మీరు బాగా చూసుకోవాలి జాగ్రత్తగాను, ఆయన్ని ఏంటమ్మా మీరు అలా వదిలేస్తారు అనండి. ఎవరైనా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో గొప్పగా చెప్పారు అనుకుంటారు. మీరు మళ్ళీ కనపడినప్పుడు ఆవిడ ముఖం చూడండి, ఆవిడేం ప్రీతి చెందదు. ఆవిడ ఎప్పుడు ప్రీతి చెందుతుందంటే నిజంగా ఆయన ఉపకారమును మీరు కీర్తించినప్పుడే ఆవిడ ప్రీతి చెందుతుంది. అది ఇక్కడ అంతే అక్కడ అంతే, అదే ధర్మం. లోకధర్మమును మొదట పాటించేది ఎవరంటే ఆవిడగా పాటించి చూపిస్తుంది పరబ్రహ్మం. లేకపోతే ఆదర్శం ఏదండి? ఎలా ఎవరిని చూసి నేర్చుకుంటారు? అందరూ వేదాలు పుస్తకాలు సంస్కృతం చదివేసుకుని నేర్చేసుకుని పాటిస్తారా? వివాహ మంత్రాలకి వ్యాఖ్యానం ఎంతమందికి తెలుసని? కాబట్టి అన్నీ తెలుసుకోవడం కష్టం. అందుకని ఆవిడే పాటించి చూపిస్తే ఆవిడే అలా ఉంది మనం అలా ఉందాం అని ఉంటారు. అందుకని ఆవిడే పాటించి చూపిస్తుంది. పరశివ జాయే. అందుకని ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆయనకి ఇల్లాలు, అది ఆవిడికి చాలా ఇష్టమైన మాట. అందుకని మూకశంకరులంతటి వారు కూడా ఆర్యాశతకంలో లీయే పురహర జాయే మాయే తవ తరుణ పల్లవ ఛాయే చరణే చంద్రాభరణే కాంచీ శరణే నతార్తి సంహరణే. ఈ శ్లోకంలో విచిత్రం ఏంటంటే అన్ని ఆవిడని ఉద్దేశించి పిలుస్తున్న పిలుపులు. అందులో ఒక్క విషయమే అసలు ఆ శ్లోకంలో ఉంటుంది. ఇందులో మీరు చూడండి, చంద్రాభరణే చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్నదానా, మాయే మాయాస్వరూపిణి, పురహర జాయే. మూకశంకరుల యొక్క మూక పంచశతి అంటే మహాస్వామి వారికి ప్రాణం. అదే మాటని కొద్దిగా మార్చి తీసుకొచ్చారు, పురహర జాయే పరశివ జాయే చేశారు. కాబట్టి పురహర జాయే, పురహరుడైనటువంటి పరమశివుని యొక్క ఇల్లాల. ఆవిడెవరు? త్రిపుర సుందరి. ఆయన ఎవరు? పురహరుడు. వాళ్ళిద్దరు ఎవరు? దంపతులు. ఇద్దరు వ్యతిరేకం అవ్వాలా? ఆవిడేమో త్రిపుర సుందరి, ఆయన త్రిపుర హరుడు. ఆ త్రిపురములను హరించేస్తారు. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అంత కలిసి ఉంటారు. ఎలా కలిసి ఉన్నారండి? ఇద్దరు ఎందుకు సమానత్వం అయి ఉంది? నిజంగా ఇద్దరికీ సమానత్వం ఉంటే దంపతులు అనరు. ఇద్దరు మొగాళ్ళు దంపతులు ఎలా అవుతారు? ఇద్దరు ఆడవాళ్ళ దంపతులు ఎలా అవుతారు? లింగభేదం ఉండి ఆమె ఆడది, ఈయన పురుషుడైతే దంపతులు అవుతారు. ఈయన త్రిపురహరుడు, ఆవిడ త్రిపుర సుందరి అయినప్పుడే దంపతులు అవుతారు. అందుకని మూకశంకరులు అంత అందంగా ఏం చేశారు. కాబట్టి తవ నేను మాయే కాంచీ శరణే, కంచిలో ఉండేదానా, నతార్తి సంహరణే, నమస్కరించిన వాళ్ళ ఆర్తి పోగొట్టేదానా. అసలు శ్లోకంలో ఏముంది? అన్నీ బిరుదులే అని అనుకుంటున్నారా?
అసలైన మాట ఒక్కటి ఉంది. నేను తవ తరుణ పల్లవ ఛాయే, అమ్మా నీ యొక్క పాదముల యొక్క నీడలో కనపడకుండా దాక్కుంటాను. మూకశంకరం ఏమిటి దాక్కోవడం? కనపడకపోతే దాక్కున్నట్టు. పిల్లలు దాక్కునేట ఆడుకుంటారు, దొంగోడు పెడతాడు, వాడు వచ్చి వెతుక్కుంటూ ఉంటాడు, వీడు కనపడ్డాడు, ఏ తలుపు చాటున ఉంటాడు. అంటే కనపడకుండా అయిపోతే దాక్కున్నాడు. అమ్మవారి పాదాల్లో నేను దాక్కుంటాను అంటే అమ్మవారి పాదాల్లో కలిసిపోతాడు. అప్పుడు పాదాలు కనపడతాయి, నీ కనపడి. అంటే ఆవిడ పాదములు ఎంత శక్తివంతములు అంటే నన్ను తనలోకి కలిపేసుకోగలిగిన పాదములు. ఆ ఉపకారం చేసిపెట్టు. అంటే మనకి తల్లి, ఆయనకు భార్య. అదే పరమాత్మ తత్వం పురుష రూపాన్ని పొందుతుంది. పొందినప్పుడు ఆయనకి భార్యగా శక్తి స్వరూపంగా నిలబడుతుంది. మీకు తేలిగ్గా చెప్పాలంటే ఒకటేనండి, నేను మాట్లాడగలిగిన శక్తి నా భార్య అనుకోండి, నా నుంచి విడుతుందా? నేను రాకుండా ఉపన్యాసానికి నా శక్తిని ఇక్కడికి పంపించగలనా? విషయ వెళ్ళి ఒక గంటన్నర అక్కడ మాట్లాడొచ్చే, నేను మాట్లాడగలిగిన శక్తిని ఇక్కడికి పంపడం కుదురుతుందా? నేను వచ్చి కూర్చొని మాట్లాడాలి, అప్పుడు నా శక్తి వ్యక్తం అవుతుంది. నన్ను విడిచి ఉండనిది, నా నుండి వ్యక్తమయ్యేది, నా యందే ఉండేదేదో అది నా భార్య. అప్పుడు ఈ శక్తినే భార్య అంటారు. పరమాత్మ యందు అదే అన్వయం, ఆ శక్తే భార్య. కాబట్టి అమ్మ నువ్వేం చేస్తావు అంటే తవ తరుణ పల్లవ ఛాయే, నీ చరణముల యందు నేను చరణే నీ యొక్క పాదములలో లీయే కనపడకుండా అదృశ్యమైపోతాను. అలా చేసి అంటే నీ యందు ఐక్యం చేసేసుకో, నీ పాదముల యందు కలిపేసుకో. భక్తి పర్యవసానం అక్కడికి వెళ్ళాలి. అలా పురహరజాయే అన్నట్టే పరశివజాయే, ఆయన ఇల్లాలు అంటే ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. భార్య మాత్రం ఆయనకే. అది ఆవిడ పాతివ్రత్య సంబంధమైన నామం. ఆ మాట అనగానే అది ఆవిడ పాతివ్రత్యం కాబట్టి ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. నిజానికి పెళ్ళైన తర్వాత అమ్మాయి కూడా అంతే. అట్లా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి అది చెప్పడానికి పరశివజాయే అని. అక్కడ తేడా వచ్చింది అనుకోండి ఎప్పుడైనా, ఆయన భార్యగా ఆయన పట్ల కారణం లేకుండా విరోధంతో ప్రవర్తించి ఎవరైనా ఆయనని అవమానించారనుకోండి, ఆవిడ ఒప్పుకోదు. అది ఆవిడ పాతివ్రత్యం. అందుకే కదా మరి దక్ష ప్రజాపతి కూతురుగా దక్షుడు అవమానిస్తే నరుడు అజ్ఞానమునం భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్న ఘను నిందించిన నీ తనూభవ యనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమును విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదని. నేనే వడ్డించిన అన్నం అంతా బాగుందని పులుసు అన్నం తినేశాను. ఆఖరణ చూస్తే చచ్చిపోయిన బల్లి ఉంది పులుసులో. అయ్యి బాబాయ్ చచ్చిపోయిన బల్లి ఉందని చెప్పేసి అయితే మాత్రం పులుసు చాలా బాగుందని చెప్పి లేచి వెళ్ళిపోతానా? నోట్లో వేలు పెట్టి మరీ కక్కేస్తాను. అట్లా ఈశ్వరుణ్ణి నింద చేసావు కాబట్టి ఇక నీ తనూభవ దాక్షాయణి అన్న పేరుతో ఇంకా ఉండను, వదిలేస్తున్నానని శరీరం వదిలేసింది. తను తిన్నది తాను కక్కినట్టు వదిలేసింది. అది ఆవిడ పాతివ్రత్యం. అంటే ఆయన నింద ఆవిడ ఓర్చదు. ఆయనకి ఇల్లాలు, మనకి తల్లి. నేను సభలో ఈ మాట అనకూడదు నాకు తెలుసు, కానీ నేను చాలాసేపు చెప్పకుండా తేలికగా చెప్పడానికి నేను కొద్దిగా హద్దు దాటి అంటున్న మాట. మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఎప్పుడూ పవిత్రమూర్తులు. మా నాన్నగారు మా అమ్మగారిని భార్యా దృష్టితో చూస్తారు. నేను మా అమ్మగారిని ఎప్పుడూ తల్లి దృష్టి. పొంగుతున్న పాల మీద నీళ్లు నాకు మా అమ్మ, పాలు పొంగడానికి పాల గిన్నె కింద అగ్నిహోత్రం మా నాన్నగారు. అంతకన్నా ఇక నేను అర్థమయ్యేట్టు చెప్పడానికి దాటలేను. అది వాళ్ళ యందు కూడా అంతే ధర్మం, అదే ధర్మం. అందుకే శివకామ సుందరి చిదంబరంలో ఆయన కామమునకు ఆవిడ సుందరిగా కనబడుతుంది. మనందరికీ అఖిలాండేశ్వరి, మనందరికీ అమ్మ.
ఆయనకి ఇలా. కాబట్టి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. వాగర్థావివ సంపృక్తౌ ఆగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. అప్పుడు ఆవిడ పరశివ జాయే, అటువంటి తల్లి వరముని భావ్యే. మునులు మననం చేస్తూ ఉంటారు. ముని అంటే మననం చేసేవాడు, ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఏమి తల్లి, ఏమి తల్లి, ఏమి తల్లి. ఆ గుర్తు తెచ్చుకోగా 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 ఏ భావన వస్తుంది? ఆవిడ నాకు కూతురుగా వస్తే బాగుండు అని భావన వస్తుంది. ఒక అనుబంధాన్ని కోరుతుంది మనసు. దానికి ఉండే లక్షణం అది. చూడండి, అందుకే బాగా మనకి ప్రేమ ఉందనుకోండి, నువ్వు నా కూతురు లాంటిదానివమ్మా అంటారు. అంటే ఎక్కడో ఆ ప్రేమ, ఈమె నాకు కూతురు లాంటిది అని అనిపిస్తే నువ్వు నా కూతురు లాంటిదానివమ్మా అంటే తండ్రి భావన పొందాడు అక్కడ. అట్లా ఆమె నా కూతురైతే అనిపిస్తుంది. అలా అనిపించిందో ఆవిడ పడుకుంటుంది. నా ఎందు ఇంత ప్రేమ పొందావా, నాకే తండ్రిని అవ్వాలనుకుంటున్నావా అని నీ ముచ్చట తీరుస్తుందని వరముని శ్రేష్ఠుడు ఓ అనుబంధాన్ని కోరుకున్నాడు. తల్లి అని తెలుసు, లోకాలకు తల్లి అని తెలుసు, తను బిడ్డని తెలుసు ఆయన ఆ మునికి. కానీ ఆవిడ నాకు కూతురైతే అనుకున్నాడంటే ఆ గుణముల చేత అంత ప్రీతి చెందాడు. అమ్మగా ఉంటే కాళ్ళు ఒత్తగలం, పిల్లగా ఉంటే ఎత్తుకోవాలి, ఆడించాలి, అన్నం పెట్టాలి, ఏవో ఆయన మనసులో భావాలు, సంతోషం. ఆ పిల్లతో అలా తండ్రిగా ఉండాలని ఆయనకి కోరిక. తను పెద్దరికం కావాలని, ఆ పిల్ల తన ఇంట్లో తిరగాలని, ఏదో తను పూజ చేసుకుంటుంటే ఆ పిల్ల నృత్యం చేయాలని, నృత్యం దర్శయామి అంటే ఆ పిల్ల నృత్యం చేయాలని, ఏదో తండ్రి అన్న భావన పొందాడు. ఉత్తమ భావనే కదా, అందులో దోషం ఏముంది? అలా పొందితే ఆవిడ ఏం చేసిందంటే, అలా పొందిన వాళ్ళందరి కోరిక తీర్చడం కోసమని చెప్పి వాళ్ళకి బిడ్డగా వచ్చింది. అలా ఒకసారి కాదు, ఎన్నిసార్లు వచ్చిందో. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆవిడ ఎక్కడ వచ్చినా ఆడపిల్లగా వస్తుంది. వచ్చి తన స్వరూపం పూర్ణంగా ఎక్కడ చూపిస్తుందంటే, ఇంకొకరి భార్య అయ్యాక తాను పరదేవతగా కనపడుతుంది. అందుకని గృహలక్ష్మి, గృహే గృహి. నేను పూజ చేసుకుని బయటికి వచ్చాను అనుకోండి, హైమావతి గారు మా ఇంటికి వస్తూ కనపడ్డారు అనుకోండి, నేను అప్పటిదాకా ఏ తల్లిని పూజ చేశానో ఆ తల్లే నా ఇంటికి వస్తోందని గుర్తు. గృహలక్ష్మి, గృహే గృహే, ప్రతి ఇంటి యందు ఉన్న ఇల్లాలు అమ్మవారి స్వరూపమే. ఇది నీకు ధర్మానుష్ఠానంలో తెలిసి ఉండాలి. ఇది నువ్వు పట్టుకోగలగాలి. అప్పుడు నీ పూజ పండినట్టు, అప్పుడు నీకు నలవడి వచ్చినట్టు. కాబట్టి ఆ తల్లి అలా కోరుకున్న వాళ్ళందరికీ కూతురుగా వచ్చింది. ఎంత గొప్పగా వచ్చింది అంటే, దక్షుడికి దాక్షాయణిగా వచ్చింది, హిమవంతుడికి హైమవతిగా వచ్చింది, ఆకాశరాజుకి పద్మావతిగా వచ్చింది, భృగువుకి భార్గవిగా వచ్చింది, జనక మహారాజు గారికి సీతమ్మగా వచ్చింది, కాత్యాయన మహర్షికి కాత్యాయనిగా వచ్చింది. అందరికన్నా ఆశ్చర్యకరంగా వచ్చింది ఎవరికంటే మలయధ్వజ పాండ్యన్కి. ఎందుకనంటే మలయధ్వజ పాండ్యన్ కోరలేదు. విచిత్రం ఏంటంటే కాంచనమాల కోరింది. కాంచనమాల మలయధ్వజ పాండ్యన్ భార్య. ఆ కాంచనమాల అంతకు ముందు జన్మలో ఆమె విద్యావతి. ఆమె విద్యావతి అన్న పేరుతో ఉన్న రోజుల్లో ఏదో వింది అమ్మవారి యొక్క గుణాలు విని, అబ్బా తల్లి నాకు కూతురైతే అనుకుంది. ఆమె మరు జన్మలో కాంచనమాల అన్న పేరుతో మలయధ్వజ పాండ్యన్కి భార్య అయింది. ఇప్పుడు ఆ మలయధ్వజ పాండ్యన్ హోమం చేశాడు సత్సంతానం కలగాలని. ఈవిడ మరి అడిగిందిగా, ఈవిడ కోరిక తీరాలి. అందుకని ఆయన నుండి కాదు, ఆయన ఈమెకి భర్త కాబట్టి కూతురైపోయింది మలయధ్వజ పాండ్యన్కి. కానీ ప్రధానంగా అనుగ్రహం కాంచనమాలకి. అందుకని హోమగుండం నుంచి వచ్చింది మీనాక్షి. అందుకే మిగిలిన వాళ్ళకి కూతురుగా రావడం వేరు, మీనాక్షిగా రావడం వేరు. మీనాక్షి కూతురుగా ఇంట్లో తిరుగుతోంది, మీనాక్షి మనవరాలుగా తిరుగుతోంది. మీనాక్షి మీనాక్షి అని పిలవడం కూడా అంత గొప్ప. ఎందుకంటే అమ్మవారుట మిగిలిన ఎక్కడైనా సరే సుప్రభాతానికి లేస్తుంది. సుప్రభాతంలో ప్రధానంగా ఏవి చెప్తారంటే పక్షుల కోతలు చెప్తారు. అచ్చులు కలరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి, తెల్లవారుతోంది, అమ్మ నిద్రలే
అని చెప్తారు. ఒక్క మీనాక్షి మాత్రం వేదనాదానికి నిద్రలేస్తుంది, వేదమంత్రాలకి నిద్రలేస్తుంది. అటువంటి మీనాక్షి బహు గొప్ప స్వరూపం. ఈ భూమి మీద హోమగుండంలోంచి వచ్చి ఒకరికి తల్లి తండ్రి అని అంగీకరించి బిడ్డై నడయాడినటువంటి తల్లి మీనాక్షి. ఆ మీనాక్షి మీనాక్షి అని ఏ కారణం చేతనైనా కూతురికి పేరెట్టుకుంటావో మనవరాలికి పేరెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ మీనాక్షి 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 అని పిలవగలిగిన మనవరాలనుకుని మీనాక్షి మీనాక్షి అని నువ్వు స్మరించిన అది నువ్వు ధరించడానికే కారణం. అంత గొప్ప నామం మీనాక్షి. అందుకని ఆవిడ హోమగుండంలోంచి వచ్చింది. కానీ భయం ఎక్కడ? ఎవరికిచ్చి పెళ్లి చేస్తారు? అందుకని 3 స్తనములతో వచ్చింది. తండ్రి బెంగెట్టుకున్నాడు, ఇదేమిటి ఇంత విచిత్రమైన పిల్లని ఎవరు చేసుకుంటారని. ఎప్పుడు ఏమిటంటే ఎవరికిచ్చి పెళ్లి చేద్దామన్న బెంగ. ఆవిడ ఆ తండ్రి అలా బెంగ పెట్టుకుంటూ ఉంటే అంతరిక్షవాణి పలికింది, బెంగ పెట్టుకోకు, ఏ పురుషుడి దగ్గర ఈవిడ నిలబడినప్పుడు 3వ స్తనము అంతర్ధానమైపోతుందో ఆ పురుషుడు ఈమెకి భర్త. ఆవిడ భూమిని అంతటినీ జయించేసింది. పురుష రూపంతో పెంచాడు మీనాక్షిని తండ్రి మలయధ్వజ పాండ్య. గెలిచేసి కైలాసం మీద శివుడి మీద యుద్ధానికి వెళ్ళింది. శివుడి సైన్యాన్ని అంతటినీ ఓడించేసింది. శివుడే యుద్ధానికి వచ్చాడు. శివుడు యుద్ధానికి రాగానే ఈవిడ గుర్రం మీద యుద్ధానికి వెళ్ళింది. ఈవిడ 3వ స్థానం అంతర్ధానమైంది. ఓ నా భర్త అని గుర్రం దిగిపోయి సిగ్గుపడి నిలబడింది. మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం భూమి మీద జరిగింది. అది విచిత్రం. పరమశివుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి అంత గొప్పగా పెళ్లి చేసుకుంది మీనాక్షి. మీనాక్షి మీనాక్షి ఎక్కడ. కాబట్టి అటువంటి మీనాక్షి ఎంత రక్షణ శక్తి అంటే, మీనాక్షి మీనాక్షి అని పిలిస్తే ఆవిడ ఎంత పలుకుతుంది అంటే, ఎంత ప్రీతి పొంది ఉంటుంది అంటే, మీదకొచ్చేసిన ఆపదని కూడా తీసేస్తుందంట. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. 1812వ సంవత్సరంలో రౌస్ పీటర్ అని ఆయన మధురై ప్రాంతానికి కలెక్టర్గా వచ్చారు. ఆయన్ని పీటర్ పాండ్యన్ అనేవారు. ఎందుకనంటే మీనాక్షి అంటే ఆయనకి అంత భక్తి. ఆయన రౌస్ పీటర్ అంటే సనాతన ధర్మానికి చెందినవాడు కాదు ఆయన. అయినా ఆయనకి మీనాక్షి అమ్మవారు అంటే అంత భక్తి. ఇదేంట్రా ఈయనకి ఇంత భక్తి ఏమిటి మీనాక్షి అమ్మవారి మీద? ఆయన్ని పీటర్ పాండ్యన్ అని పిలుస్తుండేవారు. ఆయన ఒకరోజు బంగ్లాలో పడుకున్నారు. గదిలో పడుకుని ఉండగా ఆకాశం బాగా నల్లటి మబ్బులేసి పెద్ద వర్షం పడుతుంది. అకస్మాత్తుగా మెరుపు తీగ వచ్చినట్టుగా లోపలికి ఎవరో వచ్చారు. ఆయన ఇంత కాంతి వచ్చింది ఏమిటని లేచాడు. చిన్న పిల్ల లోపలికి వచ్చి బయటికి వచ్చేసేది అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. ఆమె పట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే ఆయన అచేతనుడైపోయి ఏం అనలేకపోయాడు. ఇంత కలెక్టర్ని ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయి వీధిలో వర్షంలో దూరంగా నించోబెట్టింది. అంతే పిడుగుపడి ఆయన భవనం కాలిపోయింది. ఆ పిల్ల అంతర్ధానం అయిపోయింది. ఆయనకు అర్థమైంది, నేను నమ్ముకున్న మీనాక్షి వచ్చి నన్ను కాపాడింది, ఆ బాలారూపంలో వచ్చింది. కాబట్టి ఆయనే ఇచ్చాడు. ఇప్పటికీ మీనాక్షి గుర్రం, మీరు మధురై వెడితే మీనాక్షి గుర్రం మీద ఆవిడ పాదాలు పెట్టుకోవడానికి చట్రాలు ఉంటాయి. ఆ బంగారు చట్రాలు ఆ పీటర్ పాండ్యన్ రౌస్ పీటర్ ఇచ్చినవి. స్టిర్రప్స్ అంటారు కదా, వాటిలో కాళ్ళు పెట్టుకుంటారు గుర్రం ఎక్కినప్పుడు జీని మీద. అవి ఆయన బహూకరించారు. అంత గొప్పది మీనాక్షి. ఒకప్పుడు ఆ తల్లి అడిగిందని చెప్పి విద్యావతి గుర్తు పెట్టుకుని మరుజన్మలో ఆవిడ కాంచనమాలైతే హోమగుండంలోంచి వచ్చి అనుగ్రహించింది మీనాక్షి. అంటే వరముని భావ్యే. ఆవిడ గురించి మనసులో నువ్వు కానీ ప్రీతి పొందావా ఆవిడ వదిలిపెట్టదు, అనుగ్రహిస్తుంది, ఉద్ధరిస్తుంది. నువ్వు అంత ప్రీతిని పొందితే నీకు కూతురుగా రావడానికి కూడా ఆవిడ తటపటాయించదు. అంత గొప్ప బిడ్డగా కూడా రాగలిగినది నిజానికి అందరికీ తల్లి అఖిలాండేశ్వరి కామాక్షి. అఖిలాండేశ్వరి అంటే అందరికీ తల్లి, సమస్త బ్రహ్మాండములకు ఈశ్వరి, శాసకురాలు. అఖిలాండేశ్వరి కామాక్షి. కామాక్షి ఎవరు అంటే అఖిలాండేశ్వరి. అందుకే అఖిలాండేశ్వరి జంబుకేశ్వరం క్షేత్రంలో శంకరాచార్యుల వారు ఆవిడ శక్తిని ఎవరు తట్టుకోలేకపోతే ఎదురుగుండా వినాయకుడిని ప్రతిష్ఠించినా
ఆవిడ శక్తిని ఎవరు తట్టుకుని దర్శనం చేయలేకపోతుంటే ఆవిడలో ఉన్న శక్తిని తీసి శ్రీచక్ర తాటంకములలోకి పొదిగి ఆవిడ యొక్క చెవులకు శ్రీచక్ర తాటంకములు వేశారు. ఇప్పటికీ ఆ శ్రీచక్ర తాటంకములు మార్చాలంటే అధికారం ఒక్క కంచికామకోటి పీఠాధిపతులదే. అందుకని మళ్ళీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఇలా తీసుకొచ్చారు. అఖిలాండేశ్వరి అమ్మవారి గురించి చెప్తూ ఆ పీఠానికి ఉన్న గొప్ప అధికారం, ఆ పేరు ఎలా విస్మరించగలరో. అందుకని అఖిలాండేశ్వరి. పైగా వివాహం అయిన తర్వాత సత్సంప్రదాయం ఏమిటి? సౌభాగ్యాన్ని సూచించేటటువంటి వస్తువులు విడిచిపెట్టకుండా ఉండడం. మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, గాజులు, చెవి తాటంకములు, ఇవన్నీ అత్యంత ప్రధానములు. ఎంత ప్రధానములు అంటే అసలు ఆ తాటంకముల వల్ల కదమ్మా పరమశివుడు బతికాడు. లేకపోతే హాలాహలం తాగినవాడు ఏమిటి, బతకడం ఏమిటి అన్నారు. అంత గొప్పది కదమ్మా. నువ్వు చేసినటువంటి ఆ పూజ, నువ్వు పాటించే నియమం, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములంత గొప్పవని. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి అని అమృతం తాగి దేవతలు కూడా నిజానికి శాశ్వతంగా ఏం ఉండిపోరు. వాళ్ళు కూడా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి భూమి మీద పడిపోతారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశత ముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబలితవత కాలనయన కాలకలన నశంభోస్తన్మూలం తపజనని తాటంక మహిమ. నిజానికి అమ్మ ఏదో హాలాహలం తాగాడు, శివుడు హాలాహలం తాగాడంటారు. హాలాహలం తాగి బ్రతకడమే. ఎందుకు బ్రతికాడు అంటే నీ పాతివ్రత్యం, నీ దీర్ఘ సౌమాంగల్యం. నీ పాతివ్రత్యం చేత, నీ దీర్ఘ సౌమాంగల్యం చేత, నీకున్న ఐదోతనం శక్తి చేత పరమశివుడికి ఏం అవడానికి వీల్లేదు. దానికి కారణం నువ్వు పెట్టుకునే తాటంకాలు. తాటంక యోడీభూత తపనోడుపమండల సూర్యచంద్రులు ఇద్దరిని తాటంకాలుగా, చెవులుగా ఆభరణాలుగా పెట్టుకుని ఉంటావు తల్లి నువ్వు. అటువంటి తాటంకములు, ఆ తాటాకు గుర్తు, ఆ తాటాకుతో చేసినవి చెవులకి తగిలి ఉంటాయి ఆవిడికి. ఉండగా శివుడికి ఇబ్బందే. ఒకప్పుడు దేవతలు, దానవులు అందరూ వెళ్ళి, భాగవతం అష్టమ స్కంధం ఎన్నాళ్ళైందో నేను చూసి, ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగని చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియను. ఆలోల జలధి లోపల నాలో నహి విడిచిద లీలా కోలాహలమున హాలాహల విషము కొట్టే అవనీనాథ. పాలసముద్రాన్ని దేవతలు దానవులు చిలికితే అందులోంచి అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. వస్తే ఏం చెయ్యాలని భయపడి అది ఊరుకోలేదు, అది ప్రవహించింది. సముద్రం ఎలా పొంగుతుందో అలా పొంగింది. ఊళ్ళకి ఊళ్ళు తినేసింది, లోకాల్ని కాల్చేసింది. ఆ మంటని ఎవరు ఆపలేకపోయారు. అప్పుడు ఇక ఎలా రక్ష అని శని కైలాసముదొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ సలమంచుంచొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపు చిత్తగింపు దయం వీక్షింపు మంచంబుజాననము కిల్కని రక్తరక్షణ కళా సమరంభుని చెంబుని. అందరూ కైలాసానికి పరిగెత్తి శివా అర్థరక్షణ కళా శంభుడివి, నువ్వు సంరంభుడివి. ఎవరైనా కష్టంలో ఉంటే కాపాడాలని ఆర్తితో ఉంటావు. నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాం. లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపను చంపెడి వారి విధంపను వధింపను సొంపారగ నీకు చెల్లు సోమార్థతరా. చంపే వాళ్ళని కూడా చంపగలిగిన వాడివి నువ్వే, ఆపద తీసేసే సంపద ఇవ్వగలిగిన వాడివి నువ్వే. కాబట్టి శివ మీరే కాపాడాలి. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు శరీరంబు జఠరంబు జలధులు చదలు చిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చంతములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్యముఖ ఆస్యపంచకముపనిషద్ ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయ్యొప్పు వాద్యముగుచుకున్నటువంటి విరాట్ స్వరూపం శివ మీరు. కాబట్టి ఈ హాలాహలం మీరు పూజ చేసుకోండి అన్నారు. పూజ చేసుకుంటే
లోకాలే కాలిపోతున్నాయి, సముద్రాలు ఇంకిపోతున్నాయి, అరణ్యాలు తగలబడిపోతున్నాయి, దేవతలంతటి వాళ్ళు పారిపోయి వచ్చారు. పార్వతీదేవి ఏమనుకుంటుంది, నేను గుచ్చుకుంటాను హాలాహలం అంటే. అందుకని ఇంత పెద్ద అయినా లోపలికి వెళ్ళి హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లా ఆనందించును హరియును జగములు మెచ్చగా లోకములు పాలించుటను కజ్జలలాక్షి. కాబట్టి హరి సంతోషిస్తారు, లోక సంరక్షకుడు కదా మీ అన్నగారి విష్ణువు. అందుకని నేను గుచ్చేసుకుంటాను ఈ హాలాహలం. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియను రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపు నేడు నీవు నేడువి కచాబ్జముఖి. చిన్న ద్రాక్ష పండు నోట్లో పడేసుకున్నట్టుగా ఈ హాలాహలం మింగేస్తాను. పార్వతి నేను వెళ్ళి పుచ్చుకుంటాను. పైగా వీళ్ళందరూ మన పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. తల్లడిల్లిపోతుంటే మనం తల్లిదండ్రులు ఉండి వాళ్ళని రక్షించకపోతే ఎలా? కాబట్టి పుచ్చుకుంటానంటే పార్వతీదేవి అందిట మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమని మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రం మూనెంతమది నమ్మినదో. నా మెడలో మంగళసూత్రం ఉండగా హాలాహలం తాగితే మాత్రం పరమేశ్వరుడికి ఏమవుతుందండి. అందుకని ప్రజల కోసమని తాగేవారు. అంటే ఆవిడ ధైర్యం ఏమిటంటే నా ఐదోతనం తాటంకాలు ఉండగా, నా మంగళసూత్రం ఉండగా ఆయనకి ఇబ్బంది వస్తుందా? హాలాహలం తాగితే తాగండి. అది గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఇంత పవిత్రమైన వస్తువుల్ని ఉంచుకోవడం అలవాటు చేసుకోసుమా. పార్వతీదేవి అంతటిని భర్తని రక్షించుకుంది, అన్యాపదేశ బోధ. కాబట్టి వెంటనే పరమశివుడు ఎప్పుడైతే పార్వతీదేవి హాలాహలం తాగమందో గబగబా బయటికి వచ్చాడు. ఆవిడే ఒకప్పుడు శివుణ్ణి ధిక్కరిస్తే శరీరం వదిలిపెట్టి వీరభద్రుడిని సృష్టింపబడేటట్టు చేసి యజ్ఞధ్వంసం చేయించింది. ఆవిడే మళ్ళీ పరమశివుణ్ణి శివుడిగా ఉంచి రక్షించేటటువంటి వాడిగా చేయవలసి వస్తే వెళ్ళి హాలాహలం భక్షించి లోకాన్ని రక్షించమని. అంత పరమశివుడు గబగబా బయటికి వచ్చి ఆ హాలాహలాన్ని ఎక్కడికి పోతావే నువ్వు రమ్మని తానే చెయ్యి చాపి పట్టుకుని ఆ హాలాహలాన్ని బుద్ధ చేసి కంఠంలో పెట్టుకుని మహానుభావుడు మింగుతుంటే ఒంటి మీద ఉన్నటువంటి పాము కూడా పరిగెత్తలేదు. ఆఖరికి జటాజూటంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా కందిపోలేదు. హాలాహల భక్షణం చేసి కంఠంలో పెట్టుకుని లోకములను కాపాడా లేదా? అలా కాపాడగలిగాడు అంటే అమ్మా నిజానికి కారణం ఏమిటంటే నీ ఐదోతనం, నీ చెవి తాటంకం, తవజనని తాటంక మహిమ. ఆ తాటంకములు అంత గొప్పవి. అందుకని అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ శ్రీచక్ర తాటంకములు వేశారు శంకరాచార్యులు వారు. ఇప్పటికీ కూడా కంచికామకోటి పీఠానికి ఉన్నటువంటి అధికారం. ఆ తాటంకములు ఎప్పుడైనా బాగా మాసిపోయినట్టుంటే వాటిని తీసి మళ్ళీ పెట్టవలసి వస్తే అవి తీసినప్పుడు బ్రహ్మాండమైనటువంటి క్రతువు చేస్తారు. ముందు వాటి శక్తిని చందనపు ముద్దలోకి తీసుకుని తర్వాత కుంభంలోకి మార్చి వాటిని తీసే అధికారం ఒక్క కామకోటి పీఠాధిపతి. రజత మంటపం కట్టి చెరుకు కర్రలతో మంటపం కట్టి అందులో ఆ కుంభం పెట్టి కోయంబత్తూరులో ఎప్పటి నుంచో ఒక కుటుంబం వాళ్ళే ఆ రత్న తాటంకాలన్నింటినీ కూడా మళ్ళీ మిరుగు పెడతారు. 326 వజ్రములతో ఉంటాయి ఆ తాటంకాలు. ఆ తాటంకాల్ని మెరుగు పెట్టి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కామకోటి పీఠాధిపతులే అమ్మవారి చెవులకు అలంకారం చేస్తారు. అంటే పెళ్ళైపోయిన తర్వాత సౌభాగ్య చిహ్నములు మన వాళ్ళు ఉత్తినే పెట్టలేదు. అంత గొప్ప ఉసుమా ఆ సౌభాగ్య చిహ్నాలు. అవి లోకరక్షకములు, భర్తుల రక్షకములు. తద్వారా తన కుటుంబాన్ని తాను రక్షించుకోవడం. నేను ఇందాక చెప్పే కదా ఆవిడ ధర్మం లోకానికి చెప్తుంది. కాబట్టి అటువంటి చెవితాటంకములకు ప్రసిద్ధి వహించినది మనందరికీ తల్లైనది అఖిలాండేశ్వరి. వరముని భావ్యే అఖిలాండేశ్వరి కామాక్షి హారిద్రాద్భుత మండల వాసిని మంగళదాయిని కామాక్షి. హారిద్రాద్భుత మండల వాసి. ఎక్కడ పసుపు ఉందో, ఎక్కడ కుక ఉందో అక్కడ ఉంటుంది. అద్భుత మండల వాసి. ఆవిడికిట ఎంత ఇష్టం అంటే మణిద్వీపం గురించి వర్ణిస్తారు దేవి భాగవతంలో. అలా మణిద్వీపం గురించి చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. చదువుతుంటేనే అంత ఆనందంగా ఉంటుంది మణిద్వీపం గురించి.
శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు. సుధా సింధోర్మధ్యే సరవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కదిచన చిదానందలహరి అంటారు. అమృత సముద్రంలో అది దాటిన తర్వాత పెద్ద కల్పవృక్షాల యొక్క తోటలో మణులతో కూడిన ద్వీపంతో, నేను చెప్పినంత తేలిక కాదు, మణిద్వీపం గురించి చదువుతుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, అలా ఉంటుంది. అటువంటి ద్వీపంలో కదంబ వృక్షముల యొక్క తోట మధ్యలో చింతామణి గృహంలో బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర నాలుగు కోళ్ళైతే పరమశివుని యొక్క ఎడమ తొడ మీద ఆవిడ కూర్చుని ఉంటుంది. పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఆ తల్లి పరమశివ పర్యంక నిలయ వెలిగిపోతుంటుంది, సమస్త లోకములను కాపాడుతుంది. అందులోనే మళ్ళీ శృంగార మంటపం, జ్ఞాన మంటపం, సభామంటపం ఇవన్నీ ఉంటాయి. శృంగార మంటపంలో నృత్యం, వాద్యం ఇవన్నీ వింటుంది. ముక్తి మంటపంలో మోక్షాన్ని ఇస్తూ ఉంటుంది. సభామంటపంలో మంత్రినులతో కూర్చుని ఈ అనేక కోటి బ్రహ్మాండముల యొక్క నిర్వహణ గురించి సమాలోచన చేస్తూ ఉంటుంది. అటువంటి తల్లి ఆవిడ ఎక్కడ పసుపు కుంకుమ బావులు ఉంటాయిట అటువంటి వాసనలతో ఉంటుంది. ఎక్కడ పసుపు వాసన ఉందో, ఎక్కడ కుంకుమ వాసన ఉందో, ఎక్కడ పసుపు కుంకాలు ఉన్నాయో అక్కడ ఆవిడ అంత సంతోషం. అందుకే ఇప్పటికీ భారతీయ సంస్కృతిలో ఏది చేసినా చేయకపోయినా ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే 2 పళ్ళు ఇవ్వగలిగితే చాలా గొప్ప. కనీసం తను పెట్టుకుని బొట్టు పెడతారు. అమ్మవారి స్వరూపంగా ఇవాళ మా ఇంటికి వచ్చినది అమ్మవారే, అది పవిత్ర భావన. కాళ్ళకి పసుపు రాయడం, పారాణి పెట్టడం, బొట్టు పెట్టడం ఇవి ఎందుకు వచ్చాయంటే అవి అమ్మవారికి చెందినవి. అవి ఎక్కడున్నాయో అక్కడ అమ్మవారు ఉంది, అవి ఎక్కడున్నాయో అక్కడ సువాసినిత్వం ఉంది. ఆ సువాసినిత్వం ఎక్కడుందో అక్కడ అమ్మవారి అనుగ్రహం ఉంది. సువాసిని సువాసిని అర్చన ప్రీత, అది శోభ. సమాజం అంతా అలా దీర్ఘసోమాంగల్యంతో పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండేలా ఉండాలి అన్నది జగద్గురు స్థానంలో ఉన్న మహాస్వామి వారి ఆకాంక్ష. అది ఇవ్వగలిగినది ఆ తల్లి. ఆ తల్లి పసుపు కుంకాలు ఎక్కడున్నాయో అక్కడుంది. అటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ పసుపు కుంకుమల పట్ల అటువంటి పవిత్రత, అటువంటి గౌరవం, పూజ్య భావన పొంది ఉండండి. ఉంటే హారిద్రాద్భుత మండలవాసిని ఆ తల్లి మంగళదాయిని కామాక్షి. అక్కడ మొదలు పెట్టారు మంగళదాయిని మొదట్లో, మళ్ళీ చివర కూడా మంగళదాయిని. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడు శుభ పరంపరలు ఇస్తూ ఉంటుంది. నీకేదుందో దానితో నువ్వు తరించిపోయేటట్టుగా చేస్తూ ఉంటుంది. అటువంటి తల్లికి జయ జయ. ఆమె ఎప్పుడు సర్వోత్కృష్ట చేత విలసిల్లుగాక. జయ జయ జగదంబ శివే. అందుకే ఆర్య అంటే పెద్దరికం. ఆర్యా శతకం చేస్తూ పూర్తి చేస్తూ కూడా ముఖశంకరులు జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ అద్రిసుతే, జయ జయ మహేశ దైతే, జయ జయ చిత్ గగన కౌముదీ ధారే అంటారు. అట్లా అటువంటి తల్లి కురు కళ్యాణం కుంజర జననీ కామాక్షి. బిడ్డలు, మాతృత్వం, తల్లి ఇవన్నీ గృహస్థాశ్రమం కదూ. అమ్మా నువ్వు ఎలా అటువంటి మహానుభావుడికి ఇల్లాలయ్యావో, నువ్వు ఎలా కుటుంబంతో సంతోషంగా ఉన్నావో, నువ్వు ఎలా అందరికీ పెద్ద దిక్కయ్యావో అటువంటి అందం మాకు మా కుటుంబాలలో కలగాలి. మేము అటువంటి జ్ఞానం పొందాలి. మమ్మల్ని అనుగ్రహించు. కాబట్టి గురుగుహ జనని గురు కళ్యాణం కుంజర జనని కామాక్షి. అటువంటి కామాక్షి నిన్ను పేరు పెట్టి పిలిస్తే చాలా అనుగ్రహిస్తాం. అంత గొప్ప తల్లివి, అంత సులభురాలివి అని మనందరం బాగుండాలి. గృహస్థాశ్రమాలు పండాలి. తద్వారా అందరి జీవితాలు సర్వతోముఖాభివృద్ధితో ఉండాలని జగద్గురువులైనటువంటి మహాపురుషులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అందరినీ ఉద్ధరించడానికి ఇచ్చినటువంటి స్తోత్రం. ఇటువంటి స్తోత్రం మీద వ్యాఖ్యానం చెయ్యడం ఎంత మాత్రమూ సాధ్యమయ్యే విషయం కాదు. అసలు ఆ సంకల్పమే మహాసాహసం. నేను చెయ్యగలిగాను అంటే దానికి ఒకే ఒక ధైర్యం ఏమిటంటే
కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీర్వచన బలం నేను మీతో మొట్టమొదటి రోజు మనవి చేశా. ఒక్క అక్షర దోషం లేకుండా ఈ స్తోత్రాన్ని పండిత మండలికి పంపించి పరిష్కారం చేయించి మళ్ళీ నాకు పంపించి నాకు ఆశీర్వచనాలు అందచేసినటువంటి ఆ మహానుభావులు కామకోటి పీఠం శ్రీకార్యం బ్రహ్మశ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారికి కూడా నేను ఈ సందర్భంగా అనేక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఏ మహాపురుషుల యొక్క ఆశీర్వచన బలం చేత మహాస్వామి వారి యొక్క స్తోత్రానికి నేను కూడా చెప్పాను కొంతవరకు అన్న సంతోషాన్ని పొందాను. అటువంటి సంతోషాన్ని నాకు ఇచ్చి కారణమైనటువంటి పెద్దలు ఎవరి ఆశీర్వచన బలం దీనికి కారణమో అటువంటి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి పాదార విందముల శిరస్సు పాటించి నమస్కరిస్తూ ఇక శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి విషయంలో చెప్పేది ఉంది. వారికి శతకోటి ప్రణామములను అర్పిస్తూ ఎప్పుడూ వారి అనుగ్రహం అంగరక్షయి మనని కాపాడుగాక అని ప్రార్థన చేస్తూ ఇవాటితో ఈ ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.